హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమంలో భాగవతం సెషన్ కి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారి, జయ గోపీ జనవల్లభా గిరివరధారి, యశోదానందన బ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతే సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో
వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ దండవత్ ప్రణామం. అందరికీ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 6వ అధ్యాయంలో మనము 2వ భాగము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నం చేయుట. సో ఎవరి దగ్గర అయితే కనుక భాగవతం పుస్తకాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా భాగవతం పుస్తకాలు తీసుకోండి. సో అందరికీ కూడా ఈ యొక్క అనువాదము చదివేటువంటి అవకాశం కలుగుతుంది. ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒకళ్ళని చూస్తున్నాను హ్యాండ్ రైజ్. ఎవరైనా వేరే వాళ్ళు కూడా చదవాలనుకుంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. సో మనము ఈరోజు లాస్ట్ వీక్ మనం 26 శ్లోకం దాకా పూర్తి చేసుకున్నాం మనం. సో 26, 27. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాలెన్స్ మనము స్టార్ట్ చేసుకుందాము. నాగలక్ష్మి మాతాజీ 26వ శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్గలోక సురస్త్రీలు స్నానమాడిన పిమ్మట వారి శరీరముల పైని కుంకుమ వలన జలము పీతవర్ణమయమై సుగంధమయము అగును. అందువలన గజములు ఆడ ఏనుగులతో పాటుగా స్నానమాడ వచ్చి తప్పిక లేకున్నను ఆ జలమును త్రాగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ మీరు 27వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్గలోక వాసుల విమానములు ముత్యములతోనూ బంగారముతోనూ పలు విలువైన మణులతోనూ అలంకరింపబడి యుండును. ఆ స్వర్గలోక వాసులు మెరుపులను కూడిన ఆకాశ మండలి మేఘములతో పోల్చబడుదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. సునీత కంఠం నేను మాతాజీ మీరు 28వ శ్లోకం చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ రీతిని ప్రయాణించుచు దేవతలు నానావిధ ఫల పుష్ప భరితమును కల్పవృక్ష మండితమును అయిన సౌగంధి వనమును దాటిరి. ఆ సమయమున వారు యక్షేశ్వరుని ప్రాంతమును సైతము గాంచిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనం చూసాం ఈ యొక్క దక్ష యజ్ఞం జరిగింది, ఇంకా పూర్తవ్వలేదు. పూర్తవక ముందు ఏమైంది, సతీదేవి తన యొక్క దేహాన్ని ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అనమాట. దేహాన్ని ఆవిడ పరిత్యజించింది అనమాట. ఎందుకంటే కనుక ఆ యొక్క దేహం ఎప్పుడు కూడా ఆవిడకి దాక్షాయిణి అంటే దక్షుడికి సంబంధించినది కింద ఆవిడ భావించింది అనమాట. సో ఆ విధంగా భావించిన తర్వాత ఏమైంది, మొత్తము శివుడికి పరమశివుని కోపం వచ్చి ఆయన ఏం చేశారు, ఆ యొక్క దక్ష యజ్ఞాన్ని మొత్తం అంతా కూడా ఆయన వీరభద్రుని ద్వారా శివుడి యొక్క అనుచరుల ద్వారా మొత్తం ఆయన నాశనం చేపించారనమాట. సో దక్షుడు మరణం జరిగింది. సో అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంతమందికి దంతాలు పోవడము, భృగుకేమో యొక్క మీసం పోవడము, సో ఈ విధంగా అన్ని కూడా జరిగినాయి అన్నమాట. ఉషాకేమో దంతాలన్నీ కూడా పోయినాయి అన్నమాట. పోయిన తర్వాత అయిపోయింది, దక్షయజ్ఞ నాశనం అయిపోయింది. అక్కడికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా చాలా మంది గాయపడ్డారు వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక జరిగిందో అందరూ కూడా ఏం చేశారు, మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు. ఇంత తేడా జరిగింది, దక్షుడు చనిపోయాడని చెప్పేసి అందరూ బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా మందలించారు అనమాట. సో మీరు చేసింది చాలా తప్పు, ఈ విధంగా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి ఆ యొక్క యజ్ఞానికి బ్రహ్మదేవుడు విష్ణువు ఇద్దరు కూడా రారనమాట. ఎందుకంటే కనుక అక్కడ మళ్ళీ శివుడికి అవమానం జరుగుతుంది, వీళ్ళు అవమానం చేస్తారని చెప్పేసి శివుడికి ఆ యజ్ఞంలో రావలసినటువంటి భాగం ఏవైతే హవిస్సుల భాగం ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. సో అందుకే మీరు చాలా ఘోర అపరాధం చేశారు కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా
శిక్షణ అనుభవించాల్సి వచ్చింది అని చెప్పేసి ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన పని ఏంటి అంటే కనుక, సో శివుడు ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి, అశుతోషుడు కాబట్టి, ఆయన చాలా తేలిగ్గా అందరి వల్ల కూడా ఆయన సంతోష పెట్టగలం కాబట్టి ఆయన్ని ఏం చేయాలి, మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగుదాము, ఆయన్ని క్షమించమని అడుగుదాము, దీనికి పరిహారం చేయమని చెప్పి ఆయన ప్రార్థిద్దాము రండి అని చెప్పేసి ఏం చేస్తారు, ఈ యొక్క బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్తారనమాట. ఎక్కడికి వెళ్తారు బ్రహ్మదేవుడు? ఆ యొక్క హిమాలయాలలోకి వెళ్తారనమాట. హిమాలయాల్లో కైలాసం దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. సో వెళ్తూ ఉంటే కనుక ఆ యొక్క ప్రదేశం, ఇంతకు ముందు ఏమనుకున్నారు, దక్షుడు ఏమనుకున్నారు, ఈయనకి ఇల్లు కూడా లేదు, బయట ఎక్కడో ఉంటాడు ఈయన, సో అవి ఇవి అసలు ఈయనకి ఆస్తులే లేవు అని చెప్పి దక్షుడు చెప్పారు. ఇంకా దేవతలందరూ కూడా అదే విధంగా అనుకున్నారు అనమాట. కానీ సతీదేవి చెప్పింది దక్షుడికి, మీకున్నటువంటి ఐశ్వర్యాల కన్నా మేము ఎంతో ఐశ్వర్యాలు, ఆధ్యాత్మిక భౌతిక ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాము అని చెప్పింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా దేవతలు స్వయంగా వాళ్ళు చూస్తారనమాట. సో ఆ యొక్క కైలాసానికి వెళ్ళే దారిలో ఏ విధంగా ఉంది, ఆ కైలాస ప్రాంతము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి ఇంచుమించు చెప్పాలి అంటే కనుక ఈ యొక్క అధ్యాయంలో మొదటి భాగంలో అంతా కూడా ఏమొస్తుంది, కైలాసం యొక్క వర్ణన, కైలాస పర్వతం ఎలా ఉంది, ఆ కైలాసం చుట్టుపక్కల ఎలా ఉంది అనేటువంటి విషయాలంతా కూడా మనకి యొక్క వర్ణన వస్తుంది అనమాట. కైలాస పర్వతం యొక్క వర్ణనే అనమాట. సో చెప్పారు మనకి రకరకాలుగా ఔషధులన్నీ కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడ యొక్క ఎవరైతే కనుక యోగులు ఉన్నారో వాళ్ళందరూ వేద మంత్రాలని, యోగాలన్నిటిని కూడా అభ్యసిస్తూ ఉన్నారు. అక్కడ రకరకాలైనటువంటి దేవతలు, కింపురుషులు, గంధర్వులు, అప్సరాలు వాళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పారు. సో అక్కడ ఎంతో విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, రకరకాలైనటువంటి మినరల్స్ అన్నమాట. మినరల్స్ అంటే కనుక వనరులు ఏవైతే ఉన్నాయో, చాలా రకరకాలైనటువంటి వృక్షాలు, మొక్కలు, రకరకాలైనటువంటి జింకలు అవి కూడా ఉన్నాయి. అక్కడ ఎన్నో జలపాతాలు ఉన్నాయంట. చాలా చాలా అందమైనటువంటి గుహలు. ఆ గుహల్లో అంతా కూడా ఎవరైతే కనుక యోగులు ఉంటారో వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా ఉన్నారంట. ఆ తర్వాత అక్కడ అంతా కూడా ఎలా ఉన్నాయంట, ఈ యొక్క నెమళ్ళన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏంటి, తుమ్మెదలన్నీ కూడా జుమ్మంటూ నాదం చేస్తూ ఉన్నాయన్నమాట. కొన్ని రకాలైనటువంటి మనకు తెలిసినటువంటి పక్షులు ఏమిటి, కోయిళ్ళు మాత్రమే చక్కగా పాడగలవు, కానీ కుక్కు అనేటువంటి పక్షి కూడా ఏం చేస్తుంది, చాలా చక్కగా పాడుతూ ఉంటుంది అనమాట. ఆ పక్షులన్నీ కూడా చాలా అందంగా ఉంటాయంట. సో ఆ తర్వాత ఇంకా ఏమున్నాయంటే అక్కడ చాలా పొడవైనటువంటి చెట్లు అన్నమాట. వాటి యొక్క కొమ్మలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా తిన్నగా ఉన్నాయన్నమాట, స్ట్రైట్ గా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మంచి పక్షులందరినీ కూడా రా 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 అని చెప్పి పిలుస్తూ ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో అక్కడ మళ్ళీ ఏనుగులు కూడా ఉన్నాయంట. ఆ ఏనుగులన్నీ కూడా వాటిని దాటుకుంటూ వెళ్తూ ఉన్నాయన్నమాట. ఆ ఏనుగులు వెళ్తూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉందంట, మొత్తం ఆ పర్వతాలన్నీ కూడా షేక్ అయిపోతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. ఏనుగులు వెళ్తూ ఉంటే కనుక ఆ యొక్క శబ్దం అంతా కూడా ఎలా ఉందంట, ఆ యొక్క జలపాతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా రీసౌండ్ అవుతూ ఉందన్నమాట. మళ్ళీ ధ్వని ఆ విధంగా రీసౌండ్ అవుతూ ఉందంట. ఆ తర్వాత మంచి మంచి పువ్వులు ఇచ్చేటువంటి చెట్లు ఉంటాయన్నమాట అక్కడ. ఎటువంటి చెట్లు ఉన్నాయన్నమాట, మందారం చెట్లు, పారిజాతములు, ఇక్కడ చెప్పినటువంటి చాలా పేర్లు మనకి తెలియదు అనమాట. మొక్కలు కూడా తెలియదు మనకి, అవన్నీ కూడా చెప్తున్నారు. పారిజాతము, సరళ, తమాల, తాళ, కోవిద్ర, ఆసన, అర్జున, ఆమ్రజాతి, కదంబ, ధూళి కదంబ, నాగ, పున్నాగ, చంపక, పాతాళ, అశోక, బాకుళ, కుంద, కురబాక, సో రకరకాలైనటువంటి కమలాలు, అదే విధంగా ఏం చెప్తున్నారు, ఈ యొక్క దాల్చిన చెక్క చెట్లు, మాలతి, కుబ్జ, మల్లిక, మాధవి, ఇలాగ అన్ని రకాలైనటువంటి మంచి మంచి పువ్వులు ఇచ్చేటువంటి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఓన్లీ పువ్వులు ఇచ్చేటువంటి మొక్కలేనా కాదు, అక్కడ మళ్ళీ మంచి మంచి పళ్ళు ఇచ్చేటువంటి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఎటువంటి పళ్ళు ఇచ్చేటువంటివి ఉన్నాయి అంటే కనుక అక్కడ కూడా చాలా చాలా మంచివి మామిడి చెట్లు, మామిడి పళ్ళు ఉన్నాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా అక్కడ
ఖర్జూరము, మామిడి, ప్రియాల, మధుకము, ఇంగుదము అనేటువంటి చెట్లు, మళ్ళీ వెదురు, సన్న వెదురు, ఇటువంటి వెదురు జాతి చెట్లన్నీ ఉన్నాయన్నమాట. పనస చెట్లు, అత్తి చెట్లు, అశ్వత్థము, ప్లక్షము, న్యగ్రోధము, ఇంగుళీకము, అదేవిధంగా పోక చెట్లు, భూర్జపత్రము, రాజపూకము, నేరేడు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఏమున్నాయంటే అక్కడ కుముదము, ఉత్పలము, శతపత్రము అనేటువంటివి రకరకాలైనటువంటి కలువ పూలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ఉద్యానవనం అంతా కూడాను చాలా అందంగా ఉండి అక్కడ రకరకాలైనటువంటి సరస్సులు కూడా ఉన్నాయన్నమాట. సరస్సులు అన్నమాట. సో అందులో ఇంకా సరస్సుల్లో ఏంటి పక్షులన్నీ కూడా కిలకిల రావాలు చేస్తూ చాలా చాలా అందంగా ఉన్నాయన్నమాట. చూస్తాం మనం ఎక్కడైనా సరే మనము మంచి ప్రదేశాలు అని అంటే కనుక మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక వాటర్ బాడీ అన్నమాట. ఎక్కడైనా సరే మంచిగా నీళ్ళన్నీ కూడా ఉన్నాయనుకోండి, ఒక నది అవ్వచ్చు, ఒక చెరువు అవ్వచ్చు, లేకపోతే కనుక ఒక సరస్సు అవ్వచ్చు, లేకపోతే సముద్ర తటం అవ్వచ్చు. అక్కడికి వెళ్తే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఏమున్నాయన్నమాట, మంచి మంచి సరస్సులన్నీ కూడా ఉన్నాయంటే ఇక్కడ. అంతే ఈ సరస్సులే కాకుండా అక్కడ కొంచెం అరణ్య ప్రాంతం కూడా ఉందంట. వాటిల్లో కూడా మళ్ళీ రకరకాల జంతువులు ఉన్నాయన్నమాట. ఏం జంతువులు ఉన్నాయి? జింకలు, కోతులు, సింహాలు, వృక్షాలు, శల్యముఖాలు, అడవి గోవులు, అడవి గాడిదలు, పెద్ద పులులు, రుర్రులు, దున్నపోతులు, పందులు అన్ని కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలైనటువంటి జంతువులు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా అందంగా ఉందన్నమాట ఆ యొక్క కైలాస పర్వతం అన్నమాట. ఇంకా రకరకాలైనటువంటి జింకలు కూడా ఉన్నాయన్నమాట. జింకల్లో కూడా మళ్ళీ మనకు ఒకే జింక తెలుసు, కానీ రకరకాల జింకలు ఉంటాయన్నమాట. కర్ణాంత్రము, ఏకపాదము, అశ్వాస్యము, వృకము, కస్తూరి మృగము అనేటువంటి జింకలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మళ్ళీ అరటి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. సరోవర తటాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకేమున్నాయంట అక్కడ, అలకనందాదేవి దగ్గర నుంచి ఒక సరస్సు లాంటిది ఉందన్నమాట. అలకనంద అనేటువంటి సరస్సు ఒకటి. సో అక్కడ సతీదేవి ఆ సరస్సులో స్నానం చేసేదన్నమాట. సో సతీదేవి అంటే కనుక ఆవిడ కూడా పరమ మంగళకరమైనటువంటి ఆవిడ అన్నమాట. సో ఆవిడ స్నానం చేసిన ప్రదేశం కాబట్టి ఆ యొక్క సరస్సు అంతా కూడా ఎంతో మంగళకరం అయిపోయింది అనమాట. దేవతలు ఎవరైతే ఉన్నారో అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు అనమాట యొక్క కైలాస పర్వతం ఎలా ఉంటుందని. ఎప్పుడు ప్రివ్యూ చూడలేదు వాళ్ళు, ఎవరు చెప్పలేదు వాళ్ళకి. ఎప్పుడైతే కనుక దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడితో పాటు వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా చూశారనమాట. ఎంత బాగున్నాయో అని అనిపించింది అనమాట వాళ్ళందరికీ కూడా. అప్పుడు శివుడి యొక్క గొప్పతనము, సతీదేవి ఆవిడ చెప్పినటువంటి మాటలు నిజమే అని చెప్పి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నారనమాట, నిజంగానే ఇది కరెక్ట్, ఆవిడ సతీదేవి చెప్పింది, మేమెంతో ఆధ్యాత్మిక భౌతిక ఐశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి ఆవిడ చెప్పింది నిజంగానే కరెక్ట్ అని చెప్పింది అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? యొక్క కైలాస పర్వతము మనకి హిమాలయాల్లో ఉన్నాయన్నమాట. హిమాలయాలు అంటే కనుక మనకి కనపడేటువంటి హిమాలయాలు కాదు, ఇంకా పెద్ద హిమాలయాస్ ఉన్నాయన్నమాట. ఉత్తరం దిక్కునే ఉన్నాయన్నమాట. సో అక్కడ మళ్ళీ ఏమిటి, సౌగంధిక అనేటువంటి ఒక వనం కూడా ఉందన్నమాట అక్కడ, సౌగంధిక. సో అక్కడ అలక అనేటువంటి ప్రాంతం కూడా ఉందన్నమాట. సో అక్కడ ఎక్కువ ఏంటంటే కనుక కమలాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని ఏమన్నారు, సౌగంధిక వనము అని చెప్పి చెప్పారనమాట. అక్కడ ఏంటంటే కనుక రెండు పెద్ద నదులు ఉన్నాయంట. ఏమిటవి? నంద, అలకనంద అని చెప్పేసి అనమాట. ఈ యొక్క అలకనంద అనేటువంటిది ఏమిటి అంటే కనుక గంగాదేవి దక్షిణం వైపు ప్రవహించేటువంటి పాయ యొక్క పేరు అలకనంద. అలకనంద. సో మనం ఇప్పటికి కూడా మనము వెళ్తే కనుక ఉత్తరాఖండ్కి వెళ్తే కనుక అక్కడ వస్తుంది అలకనంద, ఆ తర్వాత భాగీరథి, రెండు కూడా నదులు కలుసుకుంటాయి అన్నమాట. ఇదే అలకనంద ఇంకా పైన అన్నమాట, హిమాలయాలకి పైన, మనకు కనబడే హిమాలయాలు కాదు, ఇంకా పెద్ద హిమాలయాస్ ఉంటాయి. సో ఆ పెద్ద హిమాలయాస్ లో మనకి ఈ యొక్క కైలాస పర్వతం ఉంది. అక్కడ ఈ యొక్క అలకనంద నది దక్షిణం వైపుకి అన్నమాట, బ్రహ్మపురి పైనుంచి పడిన తర్వాత దక్షిణం వైపుకి వచ్చేటువంటి భాగం పేరు అలకనంద అన్నమాట. ఆ యొక్క అలకనంద యొక్క పేరుతోటి ఉందన్నమాట. సో ఈ యొక్క గంగానది అంటే కనుక మనందరికీ కూడా తెలుసు, గంగానది అనేటువంటిది ఏమిటి, ఈ యొక్క ఎప్పుడైతే కనుక వామన దేవుడు ఆయన యొక్క విశ్వం యొక్క అంచుల వరకు ఆయన యొక్క బొటన వేలును పెట్టినప్పుడు ఆయన యొక్క బొటన వేలుని తాకుతూ ఏమైంది,
ఆ యొక్క పుణ్యమైనటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో, గర్భోదక జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వామన దేవుని తాకుతూ అవన్నీ కూడా ఏమైనాయి, మొత్తం ఈ యొక్క విశ్వంలోకి ప్రవేశించడం జరిగింది. మనం ఉన్నటువంటి విశ్వంలో ప్రవేశించి ఆ విధంగా బ్రహ్మలోకము పైన ఉన్నటువంటి లోకాలు అవన్నీ కూడా దాటుకుంటూ భూమండలం మీదకి రావడం జరిగింది. భూమండలం నుంచి దక్షిణ భాగం వైపు పెద్ద హిమాలయాస్ వైపు రావడం జరిగింది. హిమాలయాస్ దగ్గర నుంచి మన చిన్న హిమాలయాస్ కి రావడం జరిగింది అన్నమాట. సో ఎంతో పవిత్రమైనటువంటి యొక్క నది అన్నమాట. సో ఏమవుతుంది ఇక్కడ భాష్యంలో అనువాదంలో మనం చూడడం జరిగింది. ఎవరైతే దేవతా స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంట, వాళ్ళు రతి భోగము తర్వాత వాళ్ళు ఈ యొక్క అలకనంద నది యొక్క జలాల్లో ప్రవేశించి వాళ్ళు అక్కడ సేద తీరుతూ ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఆటలు ఆడుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క భర్తల పైన నీళ్లు చల్లుతూ జల క్రీడలు ఆడుతూ ఉన్నారన్నమాట వాళ్ళు. సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి 26వ శ్లోకంలో ఇప్పుడే మనం చేసాం అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఒక మైథున భోగం చేసిన తర్వాత వాళ్ళకి అది ఒక రకమైనటువంటి భావన కలుగుతూ ఉందన్నమాట. అయ్యో బాలేదు అని అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, ఈ యొక్క పుణ్య జలాల్లోకి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు సేద తీరి స్నానం చేస్తే కనుక ఏమవుతుందంట, వాళ్ళు ఆ యొక్క భావన నుంచి వాళ్ళు బయటపడతారనమాట. సో ఆ యొక్క సురస్త్రీలంతా కూడా స్నానం చేస్తూ ఉంటే కనుక వాళ్ళ యొక్క వక్షస్థలాల పైన ఉన్నటువంటి కుంకుమ ఏమవుతుంది, ఆ నీటిలో కలిసిపోయి అదంతా కూడా పసుపు రంగులో మారింది అనమాట. పసుపు రంగులోనూ చాలా సుగంధంగా మారడం మూలంగా ఏనుగులు కూడా అక్కడికి వచ్చి ఆ నీటిని తాగి ఆడ ఏనుగులతో పాటు అక్కడ స్నానం చేయడానికి వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఆ యొక్క స్వర్గలోక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారంటే అక్కడికి, మామూలుగా మనం ఎక్కడికైనా ఒక నది పక్కకి వెళ్ళాలంటే కనుక ఏదైనా కార్ వేసుకుని వెళ్తాం. వాళ్ళు ఏం వేసుకుని వచ్చారంట, విమానాలు వేసుకుని వచ్చారంట, పర్సనల్ ఏరోప్లేన్స్. సో ఆ విమానాలు దేంతో తయారు చేసి ఉన్నాయి, మన విమానాలు లాంటివి కాదు, అల్యూమినియం తోటి ప్లాస్టిక్ తోటి తయారు చేయలేదు. ఆ విమానాలన్నీ కూడా ముత్యాలతోటి బంగారాలతోటి మణులతోటి అలంకరించబడి ఉన్నాయని. సో ఆ యొక్క స్వర్గలోక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆ యొక్క మేఘాల్లాగా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో ఎం లక్ష్మీదేవి మాతాజీ 28వ శ్లోకం చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రీతిని ప్రయాణించుచు దేవతలు ఫల పుష్ప భరితమును కల్పవృక్ష మండితమును అయిన సౌగంధిక వనమును దాటిరి. ఆ సమయమున వారు యక్షేశ్వరుని ప్రాంతమును సైతము గాంచిరి. హరే కృష్ణ. 29 కూడా చదవండి మాతాజీ. ఆ వనమునందు ఎర్రని మెడగల పక్షులు పెక్కుగలవు. వాటి సుమధుర స్వరము తుమ్మెదల ఝుంకారముతో మిళితమై ఉండెను. అచ్చట గల సరస్సులు కలవరము కావించు కలహంసలతోనూ కమలములతోనూ విశేష శోభితములై ఉండెను. హరే కృష్ణ ప్రభు. ఏమిటి భవానీ మాతాజీ మీరు 30-31వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఆ వాతావరణ ప్రభావము అడవి ఏనుగులను విచలితము చేయగా అవి చందన వృక్షముల చెంతకు చేరినవి. ఆ వాయువు యక్షపత్నుల మనస్సును మరింత మైథున భోగమునకే ప్రేరేపించినది. వారు పెక్కు స్నానఘట్టములను కూడా గాంచిరి. వాటి సోపానములు వైఢూర్య మణి నిర్మితములై ఉండేను. ఆ జలాశయములు కలువలతో నిండి ఉండేను. అటువంటి సరస్సులను దాటుచు వారు చివరికి ఒక పెద్ద వటవృక్షం ఉన్నటువంటి ప్రాంతమునకు చేరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో యాక్చువల్ గా ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఎలా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది, ఆహ్లాదకరంగా కూడా ఉందన్నమాట. సో మనకి వర్ణన వస్తుంది శ్రీమద్ భాగవతంలో కూడా. ఎక్కడైనా సరే ఒక మంచి ప్రదేశం, అందంగా ఉన్నటువంటి ప్రదేశం ఉందనుకోండి, అక్కడికి వెళ్తే కనుక అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితులను బట్టి అక్కడ రకరకాలైనటువంటి పనులు చేయాలి అని అనుకుంటారు. ఎవరైతే కనుక భౌతికవాదులు, సో ఈ యొక్క ఎంజాయ్మెంట్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు అటువంటి ప్రదేశాలకు వెళ్తే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా చాలా బాగుంది ఇక్కడ మేము రతిలో పాల్గొంటే చాలా బాగుంటుంది, లేకపోతే మద్యపానం చేస్తే బాగుంటుంది, లేకపోతే మాంసభక్షణ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
అదే భక్తులు అక్కడికి వెళ్తే కనుక భక్తులు కూడా అటువంటి ప్రదేశాల పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతారు. భక్తులు ఆకర్షితులు అవుతారు. ఈ యొక్క భౌతికంగా ఉండేటువంటి వాళ్ళు అభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు. ఇద్దరు కూడా అటువంటి ప్రదేశాలకు వెళ్తారు. కానీ భక్తులు ఏం చేస్తున్నారు? ఆహా, ఎంత బాగుంది ఇక్కడ, ఇక్కడ కూర్చొని చాటింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగుంది ఇక్కడ కూర్చొని భాగవతం చదువుకుంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఎంత బాగుంది ఇక్కడ కూర్చుని కీర్తన చేస్తే బాగుంటుంది, భక్తులు ఉంటే బాగుంటుంది, అందరితో పాటు కీర్తన చేస్తే బాగుంటుంది అని భక్తులు అనుకుంటుంటారు. కానీ ఆ భక్తులు ఏమనుకుంటారు? మిగతా చెత్త పనులంతా చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. సో దేవతలు కూడా ఎవరైతే యొక్క మైథున భావంలో ఉన్నారో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా అందంగా ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉండడం మూలంగా ఏమవుతుంది? అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవతలు చూశారు యొక్క రకరకాలైనటువంటి ఫలపుష్పాలతోటి, కల్పవృక్షాలతోటి ఉన్నటువంటి ఆ యొక్క సౌగంధిక వనాన్ని దాటారనమాట. సౌగంధిక వనం అంటే చాలా మంచి మంచి కలువ పూలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దాటి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క యక్షేశ్వరుడు యొక్క ప్రాంతాన్ని దాటారు. యక్షేశ్వరుడు అంటే కనుక కుబేరుడు, దేవతలందరి యొక్క కోశాధిపతి అన్నమాట ఆయన. సో ఆయన ఎక్కడుంటారు? ఈ పెద్ద హిమాలయాల్లో కైలాస పర్వతానికి దగ్గరగా ఉంటారు. ఆయన శివుడి యొక్క భక్తుడు అనమాట ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా కైలాసానికి వెళ్ళి వస్తూ ఉంటారనమాట. సో ఆయన యొక్క నివాస స్థానం యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హిమాలయాల దగ్గరే ఉంటారు, కైలాస పర్వతం దగ్గరే ఉంటారనమాట. ఆ యక్షులందరికీ కూడా అధిపతి ఎవరు? యొక్క కుబేరుడు అనమాట. సో మనకి యొక్క వర్ణన అంతా కూడా చూస్తే ఎలా అనిపిస్తూ ఉంటుంది అని అంటే కనుక కైలాస పర్వతం అంతా కూడా ఇంచుమించు గోలోక బృందావనంలో ఉండేటువంటి వర్ణనలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా కల్పవృక్షాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని కల్పవృక్షాలు ఉన్నాయన్నమాట. సో గోలోక బృందావనంలో ఉండేటువంటి కల్పవృక్షాలు లాంటివి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇంచుమించు ఇది కృష్ణలోకం లాగానే ఉందన్నమాట. కానీ కాదు, కొంచెం తేడా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ వనంలో ఏమున్నాయన్నమాట? ఎర్ర మెడ ఉన్నటువంటి పక్షులు కొన్ని ఉన్నాయన్నమాట. సో తుమ్మదలెక్క జుంకారం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం అనమాట. సో అక్కడ ఏమున్నాయన్నమాట? ఇంకా కలహంసలు, అదే విధంగా కమలాలు రెండు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ చాలా అందంగా ఉందన్నమాట. సో ఎంత బాగా ఉందంటే కనుక ఆ యొక్క ప్రదేశము ఆడ ఏనుగుల యొక్క మనస్సుల్ని విచలితం చేస్తూ ఉందన్నమాట. సో అందుకని ఏమైనాయి అంటే అవి చందన వృక్షాల దగ్గరికి వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా యక్ష పత్నులు ఉన్నారు కదా, యక్షుల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దాకా దేవతల గురించి చెప్పాం. సో మళ్ళీ ఏమన్నారు? ఇక్కడ యక్షులు ఇక్కడే ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. యక్షుల యొక్క అధిపతి కుబేరుడు అని చెప్పేసి. ఈ యొక్క యక్ష పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనసు కూడా ఇటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో ఉండబట్టి వాళ్ళ యొక్క మనసులు కూడా మైథున భావం పట్ల ఆకర్షితం అవుతూ ఉన్నారనమాట వాళ్ళు కూడా. ఇంకా అలాగా 31 చదివామండి మనం. చదివాం ప్రభుజీ. అయిపోయింది. సో అక్కడ మంచి స్నాన ఘట్టాలు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ మంచి మెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ మెట్లు ఎలా ఉన్నాయంటే వైడూర్యమణులతోటి ఆ మెట్లు చేయబడి ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉండేటువంటి జలాశయాలు, సరస్సులు అవన్నీ కూడాను ఎంతో మంచి మంచి పుష్పాలతోటి వాటితో కూడా నిండి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది? వీళ్ళు దాటుకుంటూ అలా ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉందన్నమాట. పెద్దదన్నమాట, చాలా పెద్దది. తర్వాత మనకి శ్లోకంలో ఆ యొక్క చెట్టు ఏమిటి అని చూద్దామని. సో ఇందుమతి మాతాజీ మీరు 32, 33 ఈ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ వటవృక్షము 800 మైళ్ళు ఎత్తు కలిగి శాఖలు 600 మైళ్ళ వరకు విస్తరించి ఉండెను. ఆ వృక్ష ఛాయ వేడిమిని తగ్గించి చల్లదనమును కలిగించుచుండెను. పక్షుల కలకలవరము అచ్చట వినరాకుండెను. యోగులకు సిద్ధిదాయకము, ముముక్షువులకు మోక్షప్రదాయకమునైన ఆ వృక్షము కింద శివుడు ఆసీనుడై ఉండుటను దేవతలు గాంచిరి. కాలము వలె గంభీరముగానున్న అతడు క్రోధమునంతటినీ విడిచినట్లుగా గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భాగవతంలో ఏం చెప్తున్నారు మనకి? వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే కనుక ఆ యొక్క వర్ణన చక్కగా చెప్తున్నారనమాట. వీళ్ళందరూ వెళ్ళారు, ఇలా జరుగుతూ ఉంది, ఎంతలాగా బాగా చూశారు, అవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక కైలాస పర్వతము
ఎంత బాగా ఉంది. కైలాసం పర్వతం పక్కనే ఉన్నటువంటి యక్షేశ్వరుడు కుబేరుడి యొక్క యక్షలోకం కూడా ఎలాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ సతీదేవి చేసేటువంటి స్నానం చేసేటువంటి సరస్సులు, అలకనందా నది, గంగాదేవి యొక్క పవిత్రత, సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా యొక్క మైథున భోగం పట్ల ఆకర్షితులు అవుతారు, ఇవన్నీ కూడా మనం చూసాం అన్నమాట. ఇవన్నీ కూడా దాటుకుని ముందుకు వెళ్తే కనుక అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉందన్నమాట. ఆ యొక్క వటవృక్షం యొక్క ఆ సైజ్, ఆకారం ఎంత ఉంది అది మనకి చెప్పారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? 800 మైళ్ళు ఎత్తు అంటది. అంటే కనుక 1280 కిలోమీటర్లు. మన విమానాలు ఎంత ఎత్తులో ఎగురుతాయి? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఈ చెట్టు ఎంత ఎత్తుందంట? 1280 కిలోమీటర్ల ఎత్తు. ఆ తర్వాత మళ్ళీ దాని యొక్క శాఖలు ఎంతవరకు ఉన్నాయన్నమాట. ఇదేంటి మరి చెట్టు, దాని యొక్క బ్రాంచెస్ అన్ని కూడా చాలా ఎక్స్టెండ్ అవుతాయి కదా. ఎంతవరకు ఉన్నాయి అంటే కనుక 600 మైళ్ళు. 600 మైళ్ళు అంటే కనుక 960 కిలోమీటర్లు. దానికి రేడియస్ 960 కిలోమీటర్ల మైళ్ళు వరకు విస్తరించింది. రేడియస్ అనేది డయామీటర్ అయినా అనుకోవచ్చు. అంటే కనుక ఇంచుమించు బెంగళూరు నుంచి విజయవాడ అంత దూరం, 960 కిలోమీటర్లు. అది ఒక చెట్టు, దాని యొక్క వైశాల్యం, దాని యొక్క ఎత్తు 1280 కిలోమీటర్లు. అంత పెద్ద చెట్టు అన్నమాట కైలాసంలో ఉందన్నమాట. ఆ కైలాసంలో ఉన్నటువంటి చెట్టు యొక్క వేడి తగ్గించేసి మొత్తం అంతా చల్లగా ఉందన్నమాట. అంత పెద్ద చెట్టు ఉన్నా సరే, జనరల్ గా చెట్టు ఉంటే కనుక వెంటనే ఏముంటాయి అక్కడ, పక్షులన్నీ కూడా వచ్చేస్తాయి, గూళ్ళు కట్టుకుంటాయి, అన్ని కూడా చేసుకుంటాయి. కానీ ఈ చెట్లో ఎటువంటి పక్షుల యొక్క కలకరవాలు ఏమి లేవన్నమాట. పక్షులు ఒక్క పక్షి కూడా లేదు ఆ చెట్లో, ఒక్క పక్షి కూడా లేదన్నమాట. అక్కడ ఆ చెట్టు కింద ఎవరున్నారు? ఈయన శివుడు కూర్చుని ఉన్నారు మధ్యలో అన్నమాట, ఆ చెట్టు కింద మధ్యలో. సో ఎలా ఉన్నారు ఆయన? యోగులకు సిద్ధిదాయకము, ముముక్షువులకు మోక్షప్రదాయకము అయినటువంటి ఆ వృక్షం కింద శివుడు ఆసీనుడై ఉన్నారు. ఆయన శివుడు అక్కడ కూర్చుని ఉన్నారనమాట. సో ఆయన ఎలా ఉన్నారు అంటే కనుక కాలంలాగా చాలా గంభీరంగా ఉన్నారనమాట. ఆయన ఎలా కనబడ్డారు? దేవతలందరూ వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా చెట్టు చూశారు. ఆ చెట్టు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే కనుక అక్కడ శివుడు కూర్చుని ఉన్నారు. ఎలా చూశారంట శివుడిని అక్కడిగా వాళ్ళు? ఆయన క్రోధాన్నంతా కూడా విడిచిపెట్టి ఉన్నారు అనే విధంగా ఆయన కనపడ్డారనమాట. సో ఇక్కడ యోగము, ఆయన యోగంలో ఉన్నారు అని చెప్తున్నారు. యోగం అంటే కనుక ఏమిటి? ఆ యొక్క దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉండేటువంటి ధ్యానము, అంటే భక్తియుత సేవలో నెలకొని ఉండడం అన్నమాట. యోగులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు పరమాత్మ కింద ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం మీదే వాళ్ళు ధ్యానం చేస్తూ, పరమాత్మ మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి యోగులు, భక్తులు చాలా మంది అక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ మహాయోగ అని చెప్పబడింది అనమాట. సో ఏమైంది? అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చూశారు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సో గంగాదేవి దాసి మాతాజీ, మీరు 34, 35 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. గుహ్యకుల ప్రభువగు కుబేరుడు సిద్ధపురుషులకు సనకాదులు వంటి సాధుజన పరివృత్తుడై శివుడచ్చట కూర్చుండెను. అతడు గంభీరుడును శాంతుడును అయి ఉండెను. శివుడు ఇంద్రియములకు, జ్ఞానమునకు, కామ్య కర్మలకు, యోగ పదమునకు ప్రభువుగా పూర్వత్వమునందు స్థితుడై ఉన్నట్లు దేవతలు గాంచెరి. సమస్త ప్రపంచమునకు మిత్రుడైన అతడు ఎల్లరి ఎడగల వాత్సల్యము వలన పరమ మంగళకరుడై ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు, శివుడు ఒక్కడే ఉన్నారా అక్కడ? లేదు, ఇంకా ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారంట అక్కడ? సో అక్కడ గుహ్యకులు, ఇప్పుడే చెప్పుకున్నాం, యక్షుల యొక్క ప్రభు ఎవరు? కుబేరుడు. కుబేరుడు అక్కడ శివుడి దగ్గర ఉన్నారనమాట. ఆయన కూర్చుని ఉన్నారంట శివుడి దగ్గర అన్నమాట. ఇంకా ఎవరున్నారు?
అక్కడ సిద్ధ పురుషులైనటువంటి సనకాదులు వంటి సాధు జనం అందరూ కూడా ఉన్నారు అక్కడ. మొత్తం నలుగురు కుమారులు అన్నమాట. సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు నలుగురు. ఆయనతో పాటు ఎంతో మంది సాధు జనులు అందరూ కూడా శివుని చుట్టూ కూర్చుని ఉన్నారనమాట. పరివృత్తుడై వాళ్ళందరి మధ్యలో శివుడు కూర్చుని ఉన్నారనమాట. శివుడు కూర్చుని ఉన్నారనమాట. ఈ యొక్క ఎలాగా శివుడును అదే విధంగా ఇక సనక సనందనాదులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే కనుక మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు అక్కడ శివుడు కూర్చుని ఉన్నారనమాట. వాళ్ళందరి చుట్టూరు కూడాను ఈ యొక్క మొత్తము ఈ యొక్క ఎవరైతే సాధు జనులు సనక సనందనాదులు వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఈ యొక్క ఏమిటి సంబంధం సనక సనందనాదులకి అని అంటే కనుక ఆయన ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలి అని చెప్పని అనుకున్నారో ముందుగా వాళ్ళు ఆయన నలుగురు కుమారులను సృష్టించారు. వాళ్ళందరినీ కూడా నాయన మీరు వివాహం చేసుకోండి అంటే కనుక వాళ్ళు మేము చేసుకోము అని చెప్పారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి చాలా కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చినప్పుడు ఆ యొక్క కోపం నుంచి ఆయన యొక్క బ్రుకటి నుంచి ఈయన శివుడు రావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా ఏంటి బ్రదర్స్ అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క కుమారులే అన్నమాట. ఆ విధంగా వాళ్ళు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారనమాట. ఇంకా దేవతల యొక్క ట్రెజరర్ అన్నమాట. అంటే డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని మెయింటైన్ చేసి అంతా కూడా ఎవరు కుబేరుడు అన్నమాట. ఆ యొక్క కుబేరుడు కూడా చాలా లక్కీ అన్నమాట ఆయన. ఎందుకంటే కనుక ఆయన కైలాసంలోకి ఆయనకి ఎంట్రీ ఉంది. సో ఈ శివుడి దగ్గరికి ఆయనతో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారనమాట. సో ఈ విధంగా చూస్తే కనుక పరమశివుడి దగ్గర ఒక పక్కనే ఉన్నారు కుబేరుడు లాంటి ధనవంతులందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు. ఇంకో పక్కన సనక సనందనాదులు లాంటి వాళ్ళు ఎవరైతే గనక సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మికవాదులు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. సో అంటే శివుడి దగ్గర రెండు కూడా ఉన్నాయి. సతీదేవి చెప్పింది కదా ఇంతకు ముందు, ఏం చెప్పింది ఆవిడ, మా దగ్గర ఎన్నో ఆధ్యాత్మిక భౌతిక సంపదలు ఉన్నాయి అని చెప్పింది. సో అది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసారనమాట. ఓ పక్కన కుబేరుడు కూర్చున్నారు, ఓ పక్కన ఇటువంటి ఆధ్యాత్మిక ఇంకా ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా ఏం చేశారు, ఎలా వాళ్ళు చూసిన వెంటనే, ఎందుకంటే దేవతలకు కూడా వాళ్ళకి మనలాంటి వాళ్ళు కాదు, మనకంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారనమాట దేవతలందరూ కూడా. సో వాళ్ళు చూస్తే కనుక కొన్ని ఏంటంటే విషయాలు తెలివైనటువంటి వాళ్ళకి చూస్తే అర్థమైపోతాయి. అక్కడ చూస్తే కనుక దేవతలకి ఎలా కనిపిస్తున్నారు శివుడు అంటే కనుక ఇంద్రియాలకి, జ్ఞానానికి, కామ్య కర్మలకి, యోగ పదానికి అన్నింటికీ కూడా చాలా ఉన్నతంగా ప్రభువు కింద ఉండి అన్నిటిలోనూ కూడా ఆయన పరిపూర్ణత్వాన్ని సాధించినటువంటి వ్యక్తి కింద దేవతలందరూ కూడా శివుణ్ణి చూశారనమాట. దేవతలందరూ కూడా శివుణ్ణి చూశారనమాట. సో ఇంకా వాళ్ళకి ఎలా కనబడ్డారు అని అంటే కనుక వాళ్ళు ఎలాగా ఫీల్ అవ్వగలిగారు అని అంటే కనుక మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా ఆయన మిత్రుడు, అందరి పట్ల కూడా ఆయనకి వాత్సల్యం ఉంది, ఆయన పరమ మంగళకరుడు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు చూడగలిగారనమాట. సో ఇంతటి గొప్పగా వాళ్ళు శివుణ్ణి వాళ్ళు చూడగలిగారనమాట. సో మనకి ఎలా అంటే కనుక ఎందుకు అంటే కనుక ఆయన విధంగా ఉన్నాడంటే వైష్ణవానం యథా శంభో, శివుడు ఏంటి పరమ వైష్ణవుడు అనేటువంటి భావన అనమాట. సో ఆయన ఏం చేస్తున్నారు, 24 గంటలు కూడా ఏ విధంగా భక్తి యోగంలో నెలకొనవచ్చో మొత్తం జీవులందరికీ కూడా ఆయన బోధ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఎలా ఉన్నారు, శివుడి యొక్క ఆసనం ఎలా ఉంది, ఆయన చుట్టుపక్కల ఎవరున్నారు, వెళ్ళే సమయానికి ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటిది మనకి 36-37 శ్లోకాల్లో చెప్పారు. సుజాత మాతాజీ 36-37 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జింక చర్మంపై ఆసీనుడయ్యున్న అతడు తపము ఆచరించుచుండెను. శరీరము భస్మలేపితమై కారణమున అతడు సంధ్యా సమయ మేఘము వలె గోచరించెను. జటాజూటమున అతడు చంద్రవంకను దాల్చి ఉండెను. దర్భాసనముపై కూర్చుండి అతడు అచ్చటనున్న వారలకు ఉపదేశము కావించుచుండెను. ముఖ్యముగా నారదునికి అతడు పరతత్వమును గూర్చి ప్రవచించెను.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో అక్కడ ఎవరున్నారు, ఎలా ఉన్నారు ఆయన, ఎలా కూర్చుని ఉన్నారు ఆయన శివుడు అంటే కనుక జింక చర్మము, అదే విధంగా దర్భలు. వీళ్ళెవరు, యోగులు ఈ విధంగా కూర్చుంటారు యోగాభ్యాసం చేసేటప్పుడు. సో ఆ విధంగా ఆయన కూర్చుని ఉన్నారనమాట. ఆయన శరీరం అంతా కూడా భస్మం తోటి రాసుకుని ఉన్నారనమాట. ఎలా కనిపిస్తున్నారంట, సాయంకాల సమయంలో మేఘం లాగా ఉన్నారనమాట ఆయన. సో ఆయన జటాజూతం పైన ఏముందంట, చంద్రవంక ఉందన్నమాట. సో ఈ యొక్క భస్మం రాసుకోవడము ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తూ ఉంటుంది, ఆయన కనపడడానికి ఆయన వైష్ణవ సిద్ధాంతాలని ఎవరైతే పాటించారో ఆ విధంగా ఉన్నారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట లక్షణాలు. కానీ లోపల మాత్రం ఆయన పరమ వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభో. సో ఏం చేస్తూ ఉంటారు, శివభక్తులైనటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి శివుడిలాగా వేషం వేసుకోవడము, ఆయనలాగా పొగ తాగడము, గాంజాయి తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇటువంటివి వైష్ణవ పద్ధతులు కావు. సో వైష్ణవ పద్ధతులను అలా పాటించేటువంటి వాళ్ళు అటువంటి అలవాట్లు మనము చేసుకోకూడదు అనమాట. ఆయన చేస్తున్నారు కదా నేను చేస్తున్నాను అని చెప్పి చేయకూడదు. ఆయన వేరు, మనం వేరు అన్నమాట. సో ఇంకా ఆయన ఎలా ఉన్నారు, అక్కడ దర్భాసనం పైన ఆయన కూర్చుని ఏం చేస్తున్నారంట, అక్కడ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా ఇక్కడ చెప్పారనమాట. ఇంకొకళ్ళ పేరు ప్రస్తావించారు. ఎవరున్నారంట, నారదముని ఉన్నారంట అక్కడ, నారదముని. సో నారదమునికి ఆయన ఏం చేస్తున్నారంట, అక్కడ పరతత్వం గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణ భగవానుడి గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. పర్టికులర్ గా ఏంటంటే కనుక శివుడు నారదమునికి యొక్క పరతత్వం గురించి చెప్తూ ఉంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు అన్నమాట అక్కడ. ఎందుకంటే కనుక ఆయన అంతటి ఉత్తమ వైష్ణవుడు, ఆయన ఉత్తమ వైష్ణవుడు కాబట్టి చెప్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు, ఇద్దరు బిజినెస్ మ్యాన్ వెళ్తే కనుక వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు, బిజినెస్ గురించి. ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చదువుల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు గృహిణులు ఉంటే కనుక ఏం చేస్తూ ఉంటారు, గృహ కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఇద్దరు భక్తులు ఒక చోట ఉంటే కనుక ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరు కూడా కృష్ణ భక్తులు, కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి గురించి, పరతత్వం గురించి, వేద జ్ఞానం గురించి, భక్తియుత సేవ గురించి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారనమాట. సో అక్కడ శివుడు ఆయన పరమ శ్రేష్ఠుడు కాబట్టి ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. అదే విధంగా పరమ శ్రేష్టమైనటువంటి శ్రోత కింద ఎవరున్నారు, నారదముని ఉన్నారనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, భక్తియుత శ్రవణం కీర్తనం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడాను. ఇంకా శివుడు ఎటువంటి ఆసనంలో కూర్చున్నారు అనేటువంటి విషయం కూడా మనకి తర్వాత చెప్పడం జరిగిందనమాట. నాగలక్ష్మి మాతాజీ మీరు 38, 39 శ్లోకాలు చదవండి, అనువాదం. అతని ఎడమ పాదము కుడి తొడపై నిలిచి ఉండగా ఎడమ చేయి ఎడమ తొడపై నుండెను. కుడి చేతి అందు అతడు రుద్రాక్షమాలను పట్టి ఉండెను. దీనినే వీరాసనం అందురు. అటువంటి వీరాసనుడే అతడు తర్కముద్రను దాల్చి ఉండెను. ఋషులు, ఇంద్రాది దేవతలు ముకులీత హస్తులై శివునికి వందనం నొసగిరి. కేసర వర్ణ వస్త్రము కట్టి సమాధి మగ్నుడై ఉన్న అతడు మునులందరిలోనూ అగ్రగణ్యునిగా కనిపెట్టెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇంకెలా ఉన్నారు, ఆయన వీరాసనం వేసుకుని ఉన్నారు అన్నమాట. వీరాసనం అంటే కనుక ఏమిటి, ఆయన యొక్క ఎడమ పాదం కుడి తోడ మీద పెడతారు, ఆ తర్వాత ఎడమ చేతిని ఎడమ తోడ మీద పెడతారు అన్నమాట. కుడి చేతితోటి ఆయన రుద్రాక్షమాలను పట్టుకుని ఆయన ఏం చేస్తున్నారు, ఆ యొక్క వీరాసనంలో కూర్చుని ఉన్నారు అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు, ఆయన తర్కముద్రని దాల్చి ఉన్నారు. అంటే ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, ఇలా చూపిస్తాం కదా మనము. తర్కముద్ర అంటే కనుక ఏమిటి, ఏదో ఒకటి అక్కడ వినేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన చూపుడు వేలుని చూపిస్తూ ఇలాగా 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 ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయన ఎడమ చేతి చూపుడు వేలుతో చూపిస్తూ ఆయన సంజ్ఞార్థంగా ఆయన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట పరతత్వం గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే కనుక ఋషులు, యొక్క ఇంద్రుడు, మిగతా దేవతలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని అదేవిధంగా ఆయనకి చేతులతో నమస్కరించి ఆయనకి శివుడికి ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా వందనాలను అర్పించారు అన్నమాట. సో ఆ తర్వాత సమాధి మగ్నుడైనటువంటి శివుడు అన్నమాట, ఆయన సమాధిలో ఉన్నట్టు ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా చాలా ప్రామినెంట్ అన్నమాట.
అగ్రగణ్యుడిలాగా ఆయన కనపడ్డారనమాట. సో ఆ విధంగా కనబడిన తర్వాత మళ్ళీ ఏం చేశారనేది చూద్దాం. నాగం సునీత మాతాజీ 40-41 శ్లోకాలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శివుని పాద పద్మములు దేవదానవులు ఇరువురి చేతను అర్చింపబడినట్టివి. అంతటి మహోన్నత స్థితి కలవాడయ్యును బ్రహ్మదేవుని గాంచినంతటా అతడు వెంటనే లేచి నిలబడి వామనదేవుడు కశ్యపమునికి వందనమనర్చినట్లు వంగి నమస్కరించెను. 41. శివునితో పాటు ఆసీనులై ఉన్న నారదాది మహర్షులు కూడా బ్రహ్మదేవునికి వందనములు కావించిరి. ఆ రీతిని అర్చింపబడిన పిమ్మట అతడు నవ్వుచూ శివునితో ఇట్లు పలుకసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు ఏం చేశారు? ఆ దేవతలందరినీ కూడా తీసుకుని అక్కడికి వచ్చారు. దేవతలు ఏం చేశారు? శివుడికి నమస్కరించారు. అక్కడ శివుని యొక్క పాద పద్మాలు ఎటువంటివంట? దేవదానవులు ఇద్దరి చేత కూడా అవి అర్చింపబడేటువంటివి. అందుకే ఆయన ఏమంటారు? మహాదేవ అంటారు. ఎందుకంటే కనుక దేవతలందరి చేత కూడా పూజింపదగినటువంటి వాడు అన్నమాట. సో అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. సో ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుని చూశారో వెంటనే లేచి నిలబడి ఏం చేశారు? శివుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారనమాట. ఆయనకి నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారు అని అంటే కనుక ఇప్పుడే చెప్పుకున్నాం. ఆయన యొక్క భృకుటి నుంచి, బ్రహ్మదేవుడి యొక్క భృకుటి నుంచి శివుడు ఆవిర్భవించడం జరిగిందనమాట. సో అంటే కనుక తండ్రి గారు అనమాట. శివుడికి బ్రహ్మదేవుడు తండ్రి గారు అనమాట. సో అందుకని చెప్పేసి ఎలా అయితే కనుక వామన దేవుడు కశ్యప మునికి వందనాలు అర్పించారు. సో అదితి మాతకి వామన దేవుడు ఆవిర్భవించిన తర్వాత తల్లిదండ్రులైనటువంటి అదితి కశ్యపులు ఇద్దరికి కూడా ఆయన నమస్కరిస్తారు. సో వామన దేవుడు అంటే కనుక భగవానుడే, ఆయన యొక్క అంశ. సో భగవంతుడు. కానీ కశ్యప ముని ఏమిటి? జీవాత్మ. అయినా సరే తండ్రి కింద ఆయన వచ్చారు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వామన దేవుడు ఏం చేస్తారు? వందనాలు అర్పిస్తారనమాట. ఇదే విషయం మనం చూస్తాం. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చేస్తారు? నందమహారాజు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాలి అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు? పరిగెత్తుకుని వెళ్ళి నందమహారాజు యొక్క చెప్పులు తల మీద పెట్టుకుని పరిగెత్తుకుని వచ్చి అతి కష్టం మీద తీసుకొచ్చి నందమహారాజుకి ఇస్తారనమాట. సో నందమహారాజు అబ్బా ఎంత కష్టపడిపోయాడు నా యొక్క కుమారుడు అని చెప్పి ఎంతో ఆనందంగా దగ్గర తీసుకుని ముద్దాడతారనమాట. ఎంతో కష్టపడి ఆ చెప్పులు తీసుకుని వస్తారు. కానీ ఎవరైనా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అందరూ కూడా ఆయనకి నమస్కరించాల్సింది. ఇంకా ఏం చేస్తారు? కొన్ని చిన్నప్పుడు ఇలా చేశారు అని అనుకుంటే లేదు, పెద్ద అయిన తర్వాత కూడా ఈ యొక్క కురుక్షేత్ర రణరంగంలో ఎప్పుడైతే కనుక ధర్మరాజుని యుధిష్ఠిరుణ్ణి ఆయన కలుస్తారో ప్రతిసారి కూడా ఆయన యొక్క పాదాలకి ఆయన నమస్కరిస్తారనమాట. ఎందుకంటే కనుక ఈ యొక్క యుధిష్ఠిరుడు ఆయనకంటే పెద్దవాడు కాబట్టి. సో శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడే, అంతటి శక్తివంతుడైనా సరే ఆయన వచ్చినప్పుడు యొక్క పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పి ఆ యొక్క తారతమ్యాలు చూసి వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వాలో చక్కగా గౌరవాన్ని అంతా కూడా ఆయన ఇచ్చారు. దాని ద్వారా మనందరికీ కూడా చెప్తున్నారు అన్నమాట. మీరు కూడా ఇలా చేయాలి. మీరు ఎంత గొప్పవాళ్ళు అయిపోయినా సరే, సూపర్ రిచ్ అయిపోయినా సరే ఏం చేయాలి? పెద్దవాళ్ళకి మీరు గౌరవాన్ని ఎప్పుడు కూడా మీరు ఇవ్వడం మర్చిపోకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో వామన దేవుడు అలాగే చేశారు, శ్రీకృష్ణ భగవానుడు అలాగే చేశారు. ఇక్కడ చూస్తే కనుక శివుడైతే కనుక బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అయినా సరే బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఆయన తండ్రి గారు పెద్ద ఆయన కాబట్టి ఆయనకి గౌరవాలను అర్పించాలి. కాబట్టి ఎలా అయితే కనుక వామన దేవుడు కశ్యప మునికి గౌరవ వందనాలను అర్పించారో శివుడు కూడా ఏం చేశారు? లేచి నిలబడి గౌరవ వందనాలను అర్పించారు అనమాట. సో అప్పుడు శివుడితో పాటు అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు కదా, గొప్ప గొప్ప దేవతలు వీళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు కదా. గొప్ప గొప్ప ఋషులు మునులు వాళ్ళందరూ కూర్చున్నారు. సనక సనందనాథులు, అదేవిధంగా నారద ముని, కుబేరుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కనుక శివుడు లేచి బ్రహ్మదేవుడికి నమస్కారాలు అర్పించారో వాళ్ళు కూడా వెంటనే లేచి నిలబడి ఏం చేశారు? బ్రహ్మదేవుడికి నమస్కారాలు అర్పించారు అనమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ శివుడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఎందుకు అక్కడ బ్రహ్మదేవుడు నవ్వుతూ ఉన్నారు అని అంటే కనుక ఆయనకి తెలుసు అన్నమాట, శివుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన భార్య గతించింది,
అదేవిధంగా దక్షుడి చేత అవమానించబడ్డాడు. కాబట్టి ఏమనుకున్నారు బ్రహ్మదేవుడు, శివుడు చాలా కోపంగా ఉండవచ్చు అని చెప్పి ఆయన అనుకున్నారు. శివుణ్ణి చాలా తేలిగ్గానే మనం సంతోష పెట్టవచ్చు, అదేవిధంగా చాలా తేలిగ్గా కూడా ఆయన కోపపడిపోవచ్చు అన్నమాట. ఆ విషయం తెలుసు బ్రహ్మదేవుడికి. సో అందుకని ఆయన ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని అంతా కూడా కప్పిపుచ్చుకుంటూ ఆయన నవ్వుతూ బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు, శివుడితో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు చేసేటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే కనుక, ఒక శైవులు ఏ విధంగా అయితే కనుక శివుణ్ణి వాళ్ళు గ్లోరిఫై చేస్తూ ఉంటారో ఆ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు చేస్తూ ఉన్నారనమాట. సో ఏంటి చూద్దాం. సునీత కంఠం నేను వచ్చేసి మీరు 42, 43 శ్లోకాలు చదవండి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, ఓ సదాశివ, సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తుకు యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగుదును. విశ్వమునకు పరమైనట్టి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిని నేను ఎరిగి ఉన్నాను. హే ప్రభు, సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింపజేయనట్లుగా నీవు నీ విస్తారము చేత విశ్వమును సృష్టించి పోషించి లయింపజేయుడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్ లో అన్నమాట మనకి 42 నుంచి 53 దాకా అన్నమాట. 42 నుంచి మనకి శివుడు గ్లోరిఫై చేయడం, శివుడిని గ్లోరిఫై చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ సెక్షన్ లో ఏంటంటే కనుక శివుణ్ణి ఎలాగ ఆయన బ్రహ్మదేవుడు చూస్తూ ఆయన యొక్క స్థితిని చూసి చెప్తూ ఉన్నారు అని అంటే కనుక ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే ఆ మూడు అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో బ్రహ్మదేవుడు ఏ మూడ్ లో ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన శివుణ్ణి ఎలా చూస్తూ ఉన్నారు అని అంటే కనుక శివుణ్ణి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన యొక్క గుణావతారం కదా ఆయన. సో ఆ యొక్క తమో గుణావతారం ఆయన శివుడు అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా ఇంకో విధంగా చూస్తే కనుక సదాశివుడి యొక్క ఆయన ఎక్స్పాన్షన్ అన్నమాట. సో సదాశివుడు అంటే కనుక ఆయన కూడా ఎక్కడ ఉంటారు, ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటారన్నమాట. వైకుంఠాల కింద ఒక సదాశివ లోకం అనేటువంటిది ఉంటుంది, అక్కడ సదాశివ ఉంటారన్నమాట. ఈ యొక్క సదాశివ యొక్క ఎక్స్పాన్షన్ ఏమిటి, ఒక 11 రుద్రుల్లో ఒక రుద్రులు ఇక్కడ శివుడు అన్నమాట. మొత్తం 11 రుద్రుల్లో ఒక శివుడు ఈ యొక్క కైలాసము యొక్క హిమాలయాల పైన ఉన్నటువంటి కైలాస పర్వతం మీద ఆయన ఉంటారన్నమాట. సో ఆయనకి సదాశివుడితో ఉన్నటువంటి సంబంధము, సో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ ఆయన అనేటువంటి స్థితిలో ఆయన్ని చూస్తూ బ్రహ్మదేవుడు ఆయన్ని నా యొక్క కుమారుడు అని చూస్తూ మాట్లాడలేదు ఇక్కడ. ఆయన ఎంత ఎగ్జాల్టెడ్ ఆయన, సదాశివుడి యొక్క అంశ, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ. సో ఏ విధంగా సదాశివుడి ద్వారా ఈ యొక్క భౌతిక పరమైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుందో, సో ఆ యొక్క అంశను చూస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, సమస్త విశ్వానికి నియామకుడవు, జగత్తుకు యోను బీజ రూపుడవు నీవే అని నేను వెరుగుదును. విశ్వానికి పరమైనటువంటి పరబ్రహ్మం కూడా నీవే, నిన్ను ఈ రీతి నేను ఎరిగి ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, మీరే ఏం చేశారు, ఈ యొక్క సాక్రిఫైసెస్ అన్నమాట, యజ్ఞాలు. మళ్ళీ 43వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారు మనకి, ఎలా అయితే కనుక ఈ యొక్క సాలె పురుగు ఏం చేస్తుంది, గూడుని సృష్టిస్తుంది, కొంతసేపు ఉంచుకుంటుంది, మళ్ళీ నచ్చలేదు నాకు కొత్తది కట్టుకుందాం అని అనిపిస్తే ఏం చేస్తుంది, మా యొక్క సాలె పురుగు దాన్ని అంతటిని కూడా మళ్ళీ లోపలికి తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు చేస్తూ ఉన్నారు అంటున్నారు అనమాట. ఇక్కడ శివుడి యొక్క శక్తిని చెప్తూ ఉన్నారు, ఆ విధంగా శివుడి యొక్క తమోగుణ అవతారం యొక్క లీల గురించి చెప్తూ ఉన్నారు. ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నారు, కాబట్టి ఆ విధంగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు అనమాట. లక్ష్మీదేవి మాతాజీ మీరు 44, 45 శ్లోకాలు చదవండి. ధన్యవాదం. హరే కృష్ణ. హే ప్రభు, దక్షుని మాధ్యమమున నీవు యజ్ఞ విధిని నెలకొల్పితివి, దాని ద్వారా మనుజుడు ధర్మార్థ లాభములను బడయగలడు. నీవు నిర్ణయించినట్టు విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతి మానవీయము కాగలదు. కనుకనే బ్రాహ్మణులు ఆ విధానమును అనుసరింప దృఢవ్రతులై ఉన్నారు. ఓ పరమ మంగళ స్వరూప, శుభకర్మలను అనుష్ఠించు వారికి స్వర్గలోకము, వైకుంఠలోకము, నిరాకార బ్రహ్మం వంటి ఆయా గతులను నీవే నిర్ణయించువు. అదే విధముగా దుష్కృతులకు అత్యంత ఘోరమగు నరకములను నీవు కలుగచేయుదు.
అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలముగా ఉన్నట్లు గోచరించుచుండెను. దీనికి కారణమును నిర్ణయించుట మిగుల కష్టతరము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? దక్షుడు ద్వారా నీవు ఈ యొక్క యజ్ఞ విధులనంతటిని కూడా నెలకొల్పావు. దక్షుడి ద్వారా అన్నమాట. సో ఈ యజ్ఞాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి దక్షుడు మాధ్యంలో మనకి ధర్మార్థ కామ మోక్షాల్లో మొదటి రెండు అన్నమాట. ధర్మ అర్థ అనేటువంటి విషయాలు ఈ యొక్క యజ్ఞాలు చేయడం మూలంగా వస్తాయి కాబట్టి దక్షుడి ద్వారా నీవు వాటిని నెలకొల్పావు. ఆ తర్వాత ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వే ఇచ్చావు. దాన్ని పాటించడం మూలంగా ఎవరైతే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏం చేస్తుంటారు? ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా పాటించడం మూలంగా వాళ్ళు పరిపూర్ణత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఎలా అయితే కనుక మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం కాబట్టి ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో మనకి తెలుసు. వర్ణాశ్రమ పద్ధతిలో ఆయన యొక్క విరాట రూపంలో మనం చెప్పుకుంటాం. ఒక బ్రాహ్మణులు అనేటువంటిది ఆయన యొక్క తల విరాట రూపం యొక్క, సో క్షత్రియులు ఆయన యొక్క భుజాలు, సో వైశ్యులు ఆయన యొక్క ఉదర భాగము, అదే విధంగా శూద్రులు ఆయన యొక్క 2 కాళ్ళు అని చెప్పి చెప్పుకున్నాం. ఎలా అయితే కనుక శరీరంలో ఉండేటువంటి భాగాలన్నీ కూడా ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క ఉదరాన్ని సేవిస్తూ ఉంటాయో, మొత్తం శరీరం యొక్క పోషణ కోసం ప్రయత్నిస్తూ ఉంటాయో, సో అదే విధంగా మొత్తం అందరూ కూడా యొక్క వర్ణాశ్రమ పద్ధతిని పాటించడం మూలంగా ఒక భగవంతుని వాళ్ళందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. భగవంతుని వాళ్ళందరూ కూడా సేవిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఇండైరెక్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? దక్షుడి ద్వారా ఈ యొక్క ధర్మ అర్థాలు 2 కూడా యజ్ఞ ఆచరణ అంతా కూడా మీరే నెలకొల్పారు. కానీ మీరే దక్షుడిని ఇప్పుడు సంహరిస్తే కనుక ఏమైపోయింది? మళ్ళీ యొక్క ధర్మార్థాలు యజ్ఞ ఆచరణ అనేటువంటిది ఆగిపోతుంది. సో కాబట్టి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారనమాట. దక్షుడు లేడు, మీరు నెలకొల్పినటువంటి విధానం ఇంకా ముందుకు వెళ్ళలేకపోతుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు నవ్వుతూ చెప్తూ ఉన్నారనమాట. ఇంకేం చెప్తున్నారు ఆయన? మీరే ఏం చేస్తారు? ఎవరైతే కనుక మంచి పనులు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారో కనుక వాళ్ళందరికీ కూడా స్వర్గలోకాలు ఇస్తూ ఉంటారు. పాపకర్మలు చేస్తూ ఉంటే కనుక వాళ్ళని నరకలోకాలకు పంపిస్తూ ఉంటారు. సో కానీ ఏమవుతుంది? ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. ఎందుకు ఇలాగా, ఎందుకు అలాగా అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంకల్పం ఏమిటి? ఆయన యొక్క సంకల్పమే పరమ సంకల్పం. సో మనం ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, సో ముందు ఏంటి, ఏదైనా ఒక పని జరగాలి అంటే కనుక ముందుగా మనం సంకల్పించుకుంటాం చెయ్యాలి అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ మనం ప్లాన్ వేస్తాం, అలా చేయాలి, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి. ఆ ప్లాన్ మళ్ళీ ఎగ్జిక్యూషన్, ఇలా చేయాలి, అలా చేయాలి, అవన్నీ చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడో మనకి ఆ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి అన్ని ఏమన్నా చెయ్యాలా? ఏమీ అక్కర్లే. ఆయన మనసులో ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలి అని అనుకుంటే చాలు. ఆయన ఇలా జరగాలి అనుకుంటే చాలు. ఒక పెద్ద రాజుగారు ఉన్నారనుకోండి, ఆయన ఏంటి ప్రతి పని చేయక్కర్లే, మనసులో అనుకుని ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇలా చేయి, అలా చేయి అని చెప్పేస్తే ఆయన వాళ్ళు ఆటోమేటిక్గా చేసి తీసుకొచ్చేస్తారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన యొక్క సంకల్పం పరమ సంకల్పం అన్నమాట. ఆయన ఏదైనా సరే అనుకున్నారు అని అంటే కనుక ఇంకా జరిగిపోతుంది. ఇంకా రాజుగారు అనుకున్నా సరే వాళ్ళ పని వాళ్ళు ఒక్కొక్కసారి చేయడానికి ప్రయత్నించినా సరే ఏమవుతుంది? జరగకపోవచ్చు. ఏదో అనుకుంటారు ఆయన ఇక్కడ బిల్డింగ్ కట్టాలి అని చెప్పేసి, సో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుందా అని గ్యారంటీ లేదు. కానీ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అలా కాదు. ఆయనకి పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే, ఎన్నో రకరకాల శక్తులు ఉన్నాయి ఆయనకి. ఆయన సంకల్పం చేసుకుంటే చాలు, ఇది ఇలా జరగాలి అని అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఏమైపోతాయి? ఆ పనులన్నీ కూడా జరిగిపోతాయి. ఇంకా ఆ జరగదు, జరగలేదు అనేటువంటి ప్రశ్నే లేదు. ఆయన యొక్క సంకల్పం ఆ విధంగా ఉంటుంది. చిన్న గడ్డి పోచ కదలాలి అని అన్నా సరే ఆయన యొక్క సంకల్పం అంటే ఆయన యొక్క పర్మిషన్ ఉండాల్సిందే. భక్తుల్ని ఏం చేస్తూ ఉంటారు? ఆయన వైకుంఠానికి పంపిస్తూ ఉంటారు. సో జ్ఞానులకి ఏం చేస్తూ ఉంటారు? ఆయన నిరాకార బ్రహ్మంలో పంపిస్తూ ఉంటారు. సో అదే విధంగా అన్ని కూడా అలా చేస్తూ ఉంటారు ఆయన. సో మనకి చూస్తే కనుక భరత మహారాజ్కి మొత్తం అన్ని కూడా వదిలిపెట్టి ఆయన వచ్చేసాడు. అయినా సరే ఆయనకి 3 జన్మలు పట్టింది ఆయనకి వైకుంఠానికి వెళ్ళడానికి. కానీ అజామిలుడికి ఒక జన్మలోనే, సో ఆ జన్మలోనే చనిపోయే ముందు నారాయణ అని చెప్పని అన్నారు. అది కూడా ఆయన్ని పిలవలేదు, కుమారుణ్ణి పిలిచారు. ఆయన అది కూడా నన్నే పిలిచారని చెప్పి ఆయన తీసుకుని ఏం చేశారు? అదే జన్మలో ఆయనకి హరిద్వార్ వెళ్ళారు. ఒక జన్మలోనే అజామిలుడు వైకుంఠానికి వెళ్ళిపోయారు. అజామిలుడు ఎంతో పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని కొనసాగించాడు, కానీ ఒక జన్మలో ఆయన వెళ్ళిపోయాడు.
మరి భరత మహారాజు 3 జన్మలు పట్టింది ఆయనకి వెళ్ళడానికి. ఎందుకు అలాగా అంటే కనుక ఎవరు కూడా ఆయన ప్రశ్నించలేరు. అందుకే ఆయన ఏమన్నారు, పరమ సంకల్పం, భగవంతుడి యొక్క ఇచ్చే చరమ తీర్పు అన్నమాట. దాన్ని ఎవరు కూడా అలాగా ఇలాగా అది తప్ప ఇది కరెక్టా ఏమి ఎవరు కూడా నో డిస్కషన్. ఎందుకంటే కనుక ఆయన పరమ సంకల్పం అయింది కాబట్టి అన్నమాట. కానీ మనలాంటి వాళ్ళకి హోప్ ఏమిటి, మరి అదేంటండి మాకు దొరుకుతుందా అని అంటే కనుక మనకు కూడా హోప్ ఉందన్నమాట. అది కూడా మనకి భాగవతంలోనే ఇచ్చారు. 10వ స్కందము 14వ అధ్యాయంలో 8వ శ్లోకం అన్నమాట. తత్తేనుకంపా సుసమీక్షమానో భుంజానయేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుభిర్విదదన్నమస్తే జీవేతయో మోక్తి పదే సదైభా. సో భక్తుడు ఏమనుకుంటాడు అంట, ఎప్పుడు కూడాను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క కరుణ ఇది, ఆయన యొక్క సంకల్పం కాబట్టి నేనేదో ఇంతకు ముందు ఏదో తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఏం చేస్తున్నారు, చేసిన దాంట్లో నాకు రావాల్సిన రిజల్ట్ ఎంత ఉంటే అంటే కనుక ఆయన ఏదో చిన్నది ఇస్తూ ఉన్నారు నాకు అని చెప్పేసి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఆయన భగవంతుడి యొక్క భక్తిలోనే ఎప్పుడు కూడా నెలకొని ఉంటే, అటువంటి మానసిక స్థితిలో ఉంటే గనక ఏమవుతాడంట ఆయన ఇక వైకుంఠ జీవేత యోముక్తి పదే సదయబాక ఇక వైకుంఠానికి వెళ్ళడానికి ఆటోమేటిక్ గా క్వాలిఫై అవుతాడు, ఖచ్చితంగా వెళ్ళి తీరుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఇక్కడ శివుడికి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది అనమాట. చందన మాతాజీ మీరు 46, 47 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, నీ చరణ కమలము తమ జీవితమును అర్పించినట్టి భక్తులు సర్వులయందు నిన్ను పరమాత్మ రూపమున గాంచును. జీవుల నడుమ భేదాభేదమును చూపుకుందరు. అట్టి వారు ఎల్ల జీవులకు సమానంగా గౌరవించరు. కేవలం భేద దృష్టిని కలిగి ఉండు పశువుల వల్లే వారు ఎన్నడూను క్రోధవశులు కారు. భేద దృష్టి కలిగిన వారు కామ్య కర్మ రతులు కుమతులు ఇతరుల సౌభాగ్యమును గాంచి ఓర్వజాలక పరమ పురుషవాకులతో వారికి దుఃఖంను కలిగించు వారు జనులు విధిచే విహత్తులైనట్టి వారే. అందుచే నీ వంటి మహితాత్ముడు వారిని మరలా సంహరింపవలసిన అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. దండర్పణాలు. హరే కృష్ణ. సో మనకి వచ్చే 3 శ్లోకాలు అన్నమాట. 46 నుంచి 49వ శ్లోకం వరకు కూడా ఏం చేస్తున్నారు ఆయన, దక్షుణ్ణి క్షమించి వదిలిపెట్టండి. అతను దక్షుడు ఇక మాయ ప్రభావంలో ఉన్నాడు, ఇక విష్ణు మాయ ప్రభావంలో ఉన్నాడు. సో ఆ యొక్క మాయా ప్రభావంలో ఉన్నాడు కాబట్టి దక్షుణ్ణి వదిలిపెట్టండి సో అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. శివుని కూడా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఏం చెప్తున్నారు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతులైనటువంటి భక్తులు వాళ్ళు వేరే జీవుల పట్ల ఎవరి పట్ల కూడా ఎవరి మీద కూడా వాళ్ళు కోపం కలిగించుకోరు. వాళ్ళకి ఎవరి పట్ల కూడా కోపం ఉండదు. సో ఎందుకు కోపం ఉండదు అంటే కనుక వాళ్ళు పండితానాం సమదర్శిన భగవద్గీతలో కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. సో పండితుడు ఏం చేస్తూ ఉంటాడు ఆయన, సో గోవుని గాని బ్రాహ్మణుని గాని చండాలుణ్ణి గాని ఏనుగుని గాని ఒక పులిని గాని కుక్కని గాని కుక్క మాంసం తినేటువంటి చండాలుణ్ణి గాని అందరినీ కూడా ఆయన ఒకే స్థితిలో చూస్తూ ఉంటారు. ఎందుకు అలా చూడగలుగుతారు అంటే కనుక అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవుడు రకరకాలైనటువంటి శరీరాలు తీసుకుని ఉన్నాడు. సో జీవుడు రకరకాల శరీరాలు తీసుకుని ఉన్నాడు. ఆ జీవులతో పాటు అందరితో కూడా ఆయన పరమాత్మ కింద ఆయన ఉన్నారు అని చెప్పి ఆ యొక్క ఆత్మస్థాయిలో ఆయన యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఆ యొక్క ఆత్మస్థాయిలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అదే విషయం చెప్తూ ఉన్నారు అన్నమాట. సో మీరు శరణాగతులైనటువంటి భక్తులు మీరు. సో ఇటువంటి భక్తులైనటువంటి మూలంగా మీకు కోపం అనేటువంటిది కలగదు. ఎందుకంటే కనుక మీరు పరమాత్మని చూడగలుగుతారు. ఆ యొక్క ఆత్మస్థాయిలో ఉన్నారు, ఆత్మస్థితిలో నెలకొని ఉన్నారు కాబట్టి. సో మీరేం చేయరు, జీవుల్ని ఎప్పుడు కూడా మీరు
ఇది వాళ్ళు వాళ్ళు వీళ్ళు అదేం చెప్పి మీరు ఎప్పుడు అటువంటి ఆ యొక్క డిఫరెన్సియేషన్ భేదభావం ఎప్పుడు కూడా చూపించరు. ఎవరైతే కనుక జంతు స్థాయిలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కోపానికి గురవుతారు. సో ఇంకా చెప్పాలి అని అంటే కనుక భక్తులు కూడా వాళ్ళు కోపం అనేటువంటిది వాళ్ళు కోపపడ్డరు. అటువంటిది మీరు ఎందుకు కోపపడ్డారు? మీరు కోపం అనేటువంటిది మీకు సరికాదు, అటువంటి గొప్ప స్థాయిలో మీరు ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట, అక్కడ చెప్తూ ఉన్నారనమాట. అక్కడ చూస్తే కనుక భగవంతుడి యొక్క కోపం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. సో కానీ ఆయన యొక్క కోపము అదే విధంగా ఆయన యొక్క కరుణ చూపించడం, వరాలు ఇవ్వడము రెండు కూడా ఒకటే. ఆ రెండు కూడా ఒకటే. ఎందుకంటే కనుక ఆయన చేసేది ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది అన్నమాట. సో ఒక భక్తుడు ఏం చేస్తారు, జగన్నాథపురిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కనుక జగన్నాథుడికి ఈ యొక్క షష్ఠి అప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి బట్ట వేస్తారనమాట. సో ఒకసారి అలాగే ఏం చేస్తూ ఉంటారు, మామూలుగా భక్తులు వేస్తూ ఉంటే కనుక ఈయన ఏం చేస్తారు, ఒక భక్తుడు ఆ యొక్క బట్టకి గంజి పెట్టారు, గంజి పెట్టినప్పుడు ఆ గంజిని క్లీన్ చేసి మీరు పెట్టాలి జగన్నాథ్కి అని చెప్పేసి ఆయన వాళ్ళని వారిస్తారనమాట. జగన్నాథ్కి కోపం వస్తుంది అనమాట. ఆయనకి కళ్ళలో ఏం చేస్తారు, నాకు అలా గంజి పెట్టిందే నాకు నచ్చింది, ఎందుకు నువ్వు వాళ్ళని ఈ విధంగా చేసావు అని చెప్పేసి జగన్నాథ్ ఆ చెంప ఈ చెంప వాయించేస్తారు. కళ్ళంచి బయటికి చూస్తే నిజంగానే ఆయనకి చెంప వాచిపోయి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆయన ఎగిరెగిరి గంతులేస్తాడు అనమాట, జగన్నాథ్ నన్ను కొట్టారు, జగన్నాథ్ నన్ను కొట్టారు అని చెప్పి. ఎందుకు అలాగా అంటే కనుక సో ఆయన యొక్క కరుణ, ఆయన ఆ విధంగా దండించడము రెండు కూడా మెర్సీ, అది రెండు కూడా ఆయనకు కరుణే అనమాట, ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ శివుడు అడగవచ్చు అనమాట, సో మరి నేను ఈ విధంగా కోప్పడకపోతే, ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళని నేను దండించకపోతే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా అదే స్థాయిలో వెళ్తారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు, ఒక పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే కనుక అతన్ని దండించకపోతే ఏం చేస్తారు, మిగతా 9 మంది ఉంటారు కదా, వీడు తప్పు చేసినా సరే వీడిని దండించలేదు కాబట్టి మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా చేస్తారు. అదే వీడిని ఫస్ట్ టైమే దండించారు అనుకోండి, ఏం చేస్తారు, మిగతా వాళ్ళు అమ్మో నాన్నగారు కోప్పడతారు, నాన్నగారు కొడతారు అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా తప్పులు చేయరు అనమాట. సో అదే విషయాన్ని శివుడు అడగవచ్చు అనమాట, మరి నేను ఈ విధంగా వీళ్ళకి పాపకర్మలన్నీ కూడా ఇవ్వకపోతే, తప్పులు చేసినటువంటి వాళ్ళని శిక్షించకపోతే ఎలాగా అని అడిగితే కనుక దానికి ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుడు, దానికి కూడా మళ్ళీ వెంటనే ఆయన అడక్క ముందే సమాధానం చెప్తూ ఉన్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఆయన, మీరు చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు, మీరు ఈ యొక్క పాపాత్ములంతటినీ కూడా మీరు సంహరించాల్సినటువంటి అవసరం లేదు. దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ ఒక సిస్టమ్, ఏం సిస్టమ్ అది, ప్రావిడెన్స్ అంటే కనుక ఈ యొక్క వీళ్ళందరినీ కూడా మీరు సంహరించాల్సిన, అటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంది, ప్రకృతి చూసుకుంటుంది వాళ్ళందరినీ కూడా. ఎవరైతే కనుక యొక్క భేద దృష్టి కలిగినటువంటి వాళ్ళు భేదం చేసి చూస్తూ ఉంటారు. సో ఎవరైతే కనుక ఈ యొక్క కర్మల పట్ల ఆసక్తులైనటువంటి వాళ్ళు కామ్యకర్మరతులు, ఎవరైతే కనుక బుద్ధి తక్కువైనటువంటి వాళ్ళు కుమతులు, అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసూయ కలిగినటువంటి వాళ్ళు. సో వేరే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అసూయ ద్వారా వాళ్ళు శారీరకంగాను మానసికంగాను వాళ్ళు మాటలతోటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి, ఆ యొక్క విధి చేత వాళ్ళు చంపబడతారు, విధి చేత వాళ్ళందరూ కూడా చంపబడతారు. సో కాబట్టి ఆ పని మీరు చేయాల్సిన అవసరం లేదు, అది చేయడానికి ఆల్రెడీ మీరే పెట్టారు, ఇంకొక సిస్టమ్ విధి అనేటువంటిది పెట్టారు. సో అది చూసుకుంటుంది వాళ్ళని, మీరు చంపాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆ పని మీకు శోభనివ్వదు, మీరు ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నారు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక వైష్ణవులందరూ కూడా ఎలా ఉంటారు, వాళ్ళందరూ కూడా పరదుఃఖ దుఃఖీ. ఇక అసూయ భావనలో ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళు భేద దృష్టి కలిగిన వాళ్ళు, కామికర్మరతులు, కుమతులు, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు, పరదుఃఖ సుఖీ అనమాట. సో మన ఇంటి పక్క వాళ్ళు ఒక పెద్ద కారు కొనుక్కున్నారు, లేకపోతే 4వ కారు కొనుక్కున్నారు, 3వ కారు కొనుక్కున్నారు, మనకంటే డ్యూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే కనుక 2వ డ్యూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నారు అంటే కనుక మనకి నాకెందుకు రాలేదు అని చెప్పేసి మనకి బాధ లోపల మండిపోతూ ఉంటుంది మనకి.
అదే వాళ్ళ ఇంట్లో ఏదో సమ్ ప్రాబ్లమ్ అయ్యి వాళ్ళ బిజినెస్ లో ఏదో ఫెయిల్యూర్ అయింది, ఏదో సంథింగ్ జరిగింది అనుకోండి, భలే జరిగిందిలే, లేకపోతే నాకన్నా ముందుకు వెళ్ళిపోతాడా, ఇలా బయటికి చెప్పంగానే మనసులో మనం అనుకుంటాం అనమాట, చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అదే వైష్ణవులు అయితే కనుక ఎలా అనుకుంటారో అలా అనుకోరు. వైష్ణవులు ఎప్పుడు కూడా పరదుఃఖ దుఃఖి. సో ఎవరైనా సరే బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు అని అంటే కనుక వాళ్ళు నేనే బాధపడుతున్నట్టు, వాళ్ళే బాధపడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అందుకే వైష్ణవుల యొక్క దృష్టి అంతా కూడా ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క దృష్టికోణం అంతా కూడా ఎలా ఉంటుంది, ఒక భౌతిక ప్రపంచంలో జీవులందరూ, బద్ధ జీవులందరూ కూడా రకరకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉద్ధరించాలి, ఈ యొక్క కష్టాల బారి నుంచి వీళ్ళందరినీ ఎలాగ రక్షించాలి అని చెప్పి వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఆ విధంగానే ఉండి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి హరినామ సంకీర్తన ద్వారా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా చేసేటప్పుడు వైష్ణవులు ఎలా ఉంటారు మనకి, ఈ యొక్క తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. ఎలా ఉండాలి, వృక్షం కంటే కూడా చాలా ఓర్పుగా ఉండాలి, ఈ యొక్క మిథ్యా గౌరవ భావాన్ని విడిచిపెట్టి ఉండాలి. సో ఎవరైనా సరే గౌరవం ఇవ్వకపోయినా సరే సిద్ధపడి ఉండాలన్నమాట. సో అటువంటి స్థితిలో మనిషి యొక్క హరినామాన్ని కీర్తించగలడు. సో హరిదాస్ ఠాకూర్ని మొత్తము 21 మార్కెట్ ప్లేసెస్ అన్నమాట, సంతల్లో హరిదాస్ ఠాకూర్ని కొట్టడం జరిగింది. నిత్యానంద మహాప్రభుని జగాయి మాత ఇద్దరు కూడా వాళ్ళు గాయపరిచారు ఇద్దరు. అదే విధంగా చూస్తే గనక ఇంకా చాలా మంది వైష్ణవులను రకరకాలైనటువంటి బాధలు పెట్టారనమాట. అయినా సరే వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళని దండించలేదు. ఏం చేశారు, వాళ్ళందరూ కూడా వాటిని అంతటిని కూడా ఓర్పుతోటి సహించారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైనా సరే మనల్ని ఏమైనా అంటే కనుక మనం రియాక్ట్ అవ్వకూడదు, కానీ వేరే వైష్ణవులకి ఏమైనా సరే అంటే మాత్రం మనము సహించకూడదు. విష్ణువుకి కానీ వైష్ణవు నిందని కానీ సహించకూడదు. మనం ఈ విషయం మర్చిపోతున్నాం. ఎవరైనా మన అన్నా సరే సో ఏం పర్వాలేదులే అని అనుకోవడం తప్పులేదు, కానీ పక్క వాళ్ళని అన్నా సరే, వైష్ణవులను అన్నా, విష్ణువుని నింద చేసినా సరే మనం ఊరుకోకూడదు. ఆ తప్పు మనం చేయకూడదు అనమాట. లావణ్య మాతాజీ, మీరు 48, 49 శ్లోకాలు చదువు అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, దుస్తరముకు భగవన్మాయచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల ఒకవేళ అపరాధం అనర్చినను కరుణాంతరముడగు సాధువు దానిని పట్టించుకొనడు. మాయా ప్రభావమున వారు అపరాధం అనర్చుచున్నారని ఎరిగి అతడు తత్పరిహారార్థమై శక్తి ప్రదర్శన కావింపడు. హే ప్రభు, భగవాన్ని ప్రబలమగు మాయా ప్రభావంచే నీవెన్నడూను మోహితుడు కావు. కనుకనే సర్వజ్ఞుడువగు నీవు ఆ మాయచే మోహితులై కామ్య కర్మ రతులయ్యేడి వారి ఎడ కరుణా కటాక్షములను చూపవలను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకా బ్రహ్మదేవుడు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క భగవంతుని యొక్క మాయా ప్రభావితులైనటువంటి లౌకికులు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క సాధువుల పట్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అపరాధాలు చేస్తూ ఉంటారన్నమాట. యొక్క భగవంతుని యొక్క మాయ ఎలా ఉంటుంది, దుస్తరము, దాన్ని దాటడం చాలా చాలా కష్టం అన్నమాట. అయినా సరే సాధువులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాటిని భరిస్తూ ఉంటారు. సో ఎందుకంటే కనుక వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అంటే కనుక ఈ యొక్క మాయా ప్రభావంతో ఈ విధంగా వాళ్ళు అపరాధాలు చేస్తూ ఉన్నారు. యొక్క మాయా ప్రభావం వల్ల వాళ్ళు అపరాధం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని శిక్షించడానికి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించారు అనమాట. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏమిటి మనకి, పరీక్షిత్ మహారాజ్ అన్నమాట. ఎప్పుడైతే కనుక శృంగి పరీక్షిత్ మహారాజ్ని వారం రోజుల్లో నీకు ఎగిరేటువంటి యొక్క సర్పం ద్వారా నువ్వు చంపబడతావు, నీకు మరణశిక్ష వస్తుంది అని చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైతే కనుక ఆ యొక్క శృంగి యొక్క తండ్రి ఆయనకి ఆ యొక్క మెసేజ్ పంపితే కనుక వెంటనే పరీక్షిత్ మహారాజ్కి అర్థం అవుతుంది అనమాట. అర్థమైనప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన కావాలనుకుంటే కనుక ఆ యొక్క శాపానికి ఆయన విరుగుడు కూడా ఆయన దగ్గర ఉంటుంది. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు బాలుడిని కూడా ఆయన శపించవచ్చు అనమాట. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. చేయకుండా ఏం చేశారు, ఓహో ఇది శ్రీకృష్ణ భగవానుడు నాకు చూపించినటువంటి కరుణ,
నన్ను భగవద్ధామానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన అరేంజ్మెంట్స్ చేశారు. సో కాబట్టి స్వామి యొక్క సంకల్పము. సో కాబట్టి దీన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆయన ఏమాత్రం కూడా ప్రతిశాపము ఇవ్వలేదు. ఆ యొక్క బ్రాహ్మణ వంశం పట్ల ఉన్నటువంటి గౌరవం మూలంగా వాళ్ళని కూడా ఏమీ అనలేదు. సో అదే విధంగా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ దక్షుడు కూడా మీ పట్ల అపరాధం చేసి ఉండవచ్చు, ఆ యొక్క మాయామోహితుడైపోయి. కానీ మీరెంతో కూడా కరుణాంతరంగుడు అయినటువంటి సాధువులాగా మీరు ఆయన పట్ల మీ యొక్క శక్తిని చూపించొద్దు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారనమాట. ఇంకేం చెప్తూ ఉన్నారు? ఆయన యొక్క స్థితి చెప్తూ ఉన్నారు. ఎవరు? శివుడి యొక్క స్థితి. మాయా ప్రభావం చేత మీరు ఎప్పుడు కూడా మోహితులయ్యి ఉండరు. ఎవరైతే మాయామోహితులై ఉంటారో వాళ్ళ పట్ల మీరు కొంచెం కరుణ చూపించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. శివుడు ఎప్పుడు కూడా ఏంటి? మాయా ప్రభావితుడు కాదు. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, దైవీ హైషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాంతరంతి తే. యొక్క త్రిగుణాత్మకమైనటువంటి నా దైవీ మాయ దాటశక్యము కానిది, కానీ నాకు శరణుజొచ్చిన వారు దాన్ని సులభముగా దాటగలరు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో వైష్ణవులు ఏమిటి? ఆ యొక్క మాయ ప్రభావంలో వాళ్ళు ఉండరు. ఈ యొక్క మాయ ప్రభావంలో వాళ్ళు ఉండరు. త్రిగుణాత్మకమైనటువంటి మాయ ప్రభావంలో ఉండరు. వైష్ణవులందరూ కూడా ఎలా ఉంటారు? భగవంతుని యొక్క అంతరంగిక శక్తి యోగమాయ యొక్క ప్రభావంలో ఉంటారన్నమాట. సో కాబట్టి వాళ్ళు మాత్రమే మనల్ని బయటికి తీసుకుని వెళ్ళగలరు. వైష్ణవుల యొక్క కరుణ లేకపోతే కనుక మనం ఈ యొక్క మాయాబంధాల నుంచి పడలేము అనమాట మనం. సో అందుకే మనకి వాంఛాకల్పతరుభ్యస్య అనేటువంటి దానిలో వైష్ణవులు ఎలా పోలుస్తాం? మనము కల్ప వృక్షాలతో పోలుస్తాం అనమాట. ఎందుకంటే కనుక వాళ్ళు యొక్క పతిత జీవులు అందరి పట్ల కూడా కరుణని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము నమస్కారాలు అర్పిస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా పరమశివుడికి ఆయన చెప్తూ ఉన్నారు. 46 నుంచి 49 దాకా ఆయన యొక్క గొప్పతనం చెప్పారు. ఇండైరెక్ట్ గా దక్షుణ్ణి మీరు క్షమించాల్సింది అని చెప్పేసి చెప్పారు. ఆయన యొక్క ఉన్నత స్థితి గురించి చెప్పారనమాట. సో మళ్ళీ మనకి ఒక 50 నుంచి 53వ శ్లోకాల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నారు? నా కోరిక ఇది, దయచేసి దీన్ని మీరు శాంక్షన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. గంగాదేవి మాతాజీ మీరు 50-51 శ్లోకాల అనువాదం చదవండి. ప్రభుజీ. ఓ పరమశివ, నీకు యజ్ఞమునందు భాగమున్నది. యజ్ఞ ఫలమిచ్చువాడువు నీవే. దుష్ట పురోహితులు నీకు యజ్ఞభావం ఇవ్వనందున నీవు సమస్తమును ధ్వంసము చేసేతివి. ఆ కారణమున యజ్ఞం అసంపూర్ణముగా నుండిపోయినది. కనుక ఆవశ్యకమైనది చేసి నీ భాగమును నీవు గ్రహింపుము. ఓ దేవా, నీ కరుణిచ్చే యజ్ఞ నిర్వాహకునికి అనగా దక్ష ప్రజాపతికి ప్రాణము తిరిగి వచ్చుగాక. బగుడు తన కన్నులను తిరిగి పొందుగాక. భృగువు తన మీసములను, పూషుడు తన దంతములను తిరుగు పొందురుగాక. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆయన రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారనమాట. సో మీకు యొక్క ప్రతి యజ్ఞంలో కూడా ఈ యొక్క భాగం అనేటువంటిది ఉంది. కానీ ఈ యొక్క దుష్ట పురోహితులు ఏం చేశారు? మీకు యజ్ఞంలో భాగం ఇవ్వలేదు. అందువల్ల మీరు ఏం చేశారు? మొత్తం యజ్ఞాన్ని అంతా కూడా నాశనం చేసేసారు మీరు. సో అందువల్ల ఏమైపోయింది? ఆ యజ్ఞము ఇన్కంప్లీట్, అసంపూర్ణంగా అలాగే ఆగిపోయింది. సో కాబట్టి మీరే ఏదో ఒకటి చెయ్యండి. చేసి ఆ యజ్ఞం పూర్తయ్యేలాగా చెయ్యండి. ఆ యజ్ఞంలో మీకు రావాల్సినటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే కనుక ఆ యజ్ఞాలకి అనుగ్రహించేటువంటిది మీరే అని చెప్పారనమాట. ఇంకేం చెప్తున్నారు? రెండవ కోరిక, ఆ యొక్క యజ్ఞ యజమాని నిర్వాహకుడు ఎవరు? దక్ష ప్రజాపతి. ఆయనకి మళ్ళీ ప్రాణం వచ్చేలాగా చెయ్యండి. అదేవిధంగా భగుడికి ఏం చేశారు? కళ్ళు పీకేశారు. ఎవరు? వీరభద్రుడు. భృగు యొక్క మీసాన్ని తీసేశారు. పూషుడు యొక్క దంతాలను విరగొట్టేశారు. కాబట్టి వాళ్ళందరూ ఏమైతే కనుక పోగొట్టుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి తిరిగి వచ్చేలాగా చూడండి అని చెప్తున్నారు. లావణ్య మాతాజీ మీరు 52-53 శ్లోకాల అనువాదం చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. ఏవేవి? 52, 53 మాత్రం. ఓ పరమశివ, నీ సైనికుల వలన క్షతగాత్రులైన దేవతలు మరియు ఋత్విజులు నీ అనుగ్రహం చే శీఘ్రమే స్వస్థతను పొందురుగాక. ఓ యజ్ఞ విధ్వంసక, నీ యజ్ఞ భాగమును నీవు స్వీకరించి యజ్ఞము సంపూర్ణమగునట్లు కావింపుము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకేం చెప్తున్నారు? ఆ యొక్క ఎవరైతే కనుక శైవ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ మూలంగా ఏమైంది, దేవతలందరికీ కూడా దెబ్బలు తగిలినాయి వాళ్ళందరూ కూడా. సో ఇంకా ఆ ఋత్విజులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగిలినాయి అనమాట, చాలా మందికి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి పొందేలాగా చెయ్యండి. అదేవిధంగా యజ్ఞం యొక్క ఆగిపోయింది కదా, ఆ యజ్ఞంలో భాగం ఏదైతే ఉందో మీ యొక్క యజ్ఞ భాగాన్ని మీరు స్వీకరించి ఆ యజ్ఞం కూడా పూర్తి అయ్యేలాగా చేయండి అని చెప్పేసి మొత్తము 4 రిక్వెస్ట్లు అనమాట. వరాలు ఇవ్వండి, రిక్వెస్ట్లు, కోరడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే కనుక, ఏదైనా సరే ఒక యజ్ఞం జరిగింది అని అంటే కనుక ఆ యజ్ఞం చేయాలంటే కనుక మనం దేవతలందరినీ కూడా ఆహ్వానించాలి. దేవతలను ఆహ్వానించిన తర్వాత ఎంతో గౌరవ మర్యాదలతోటి వాళ్ళకి ఏ విధమైనటువంటి యజ్ఞ భాగాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. మనకి మొత్తం చాలా మంది దేవతలు ఉంటారు. సో ఎవరిని కూడా మనం ఉపేక్షించకూడదు, అందరికీ కూడా గౌరవంతో ఇవ్వాలి. సో ఇవంతా కూడా చెయ్యాలి అని అంటే కనుక మనకి చాలా శక్తి కావాలి, మనకి ఎంతో ధనం కావాలి. ఆ తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఎటువంటి కల్తీ లేకుండా ఉండాలి. ఆ మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులందరూ కూడా చాలా చక్కగా చెయ్యాలి. సో అదేవిధంగా ఆ హవిస్సులు అర్పించేటువంటి వాళ్ళు సరైనటువంటి కాన్షియస్నెస్ తోటి, చైతన్యంతో వాళ్ళు అర్పించాలి. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత, అన్ని చక్కగా అర్పించిన తర్వాత కూడా మనం ఆ బ్రాహ్మణులందరికీ కూడా సరైనటువంటి దానాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచాలి. ఆ యొక్క యజ్ఞ ఫలం ఏదైతే ఉందో దాన్ని చాలా గౌరవ మర్యాదలతో మనం స్వీకరించాలి. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అని అంటే కనుక మనకి ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఎంతో ఖర్చుతోటి, శ్రమతోటి కూడుకున్నటువంటి విషయము. ఇవన్నీ కూడా ఎంతో బాగా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేసినా సరే, ఎక్కడ ఏ చిన్న తప్పిదమైనా సరే దేవతలు వచ్చి వాటిని స్వీకరించరు. కొంతమంది దేవతలు వచ్చినా సరే, ఎవరో ఒకళ్ళని మనం సరిగ్గా చేయకపోయినా సరే ఏదో ఒక దేవత స్వీకరించకుండా ఉండకపోవచ్చు, వాళ్ళ కోపం రావచ్చు. సో కాబట్టి ఇది ఏంటి, ఒక రకంగా చాలా రిస్కీ, చాలా కష్టపడి చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. చేసినా సరే మనకి ఆ యొక్క 100% మనకి సక్సెస్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇంకా ఏం చేయాలి మనం? ఇక యజ్ఞం అంతా కూడా చేసేటప్పుడు మన యొక్క భావన ఎలా ఉండాలి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో ఆ యజ్ఞం అంతా కూడా మనం ఎవరి కోసం చేయాలి? యజ్ఞం మన కోసం మనం చేసుకుంటే కనుక కర్మబంధనాల్లో మనం చిక్కుకుపోతాము. కానీ యజ్ఞము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంతృప్తి కోసం, విష్ణువు యొక్క సంతృప్తి కోసం చేస్తే కనుక మనం ఈ కర్మబంధనాల్లో పడము, కర్మబంధనాల్లో పడం అన్నమాట. సో మనం ఏది చేసినా సరే ఆ యొక్క విష్ణువు యొక్క సంతృప్తి కోసం మాత్రమే మనము చెయ్యాలన్నమాట. సో ఈ విధంగా మనకి రిస్క్ ఉంది కాబట్టి, మనకి కలియుగంలో ఇవన్నీ కూడా చేయడం చాలా కష్టం కాబట్టి మనకి చైతన్య మహాప్రభు చాలా సులువైనటువంటి విధానాన్ని మనకి ఇచ్చారు. ఏం చెప్పారు? మనకి భాగవతంలో వస్తుంది, మనకి 11వ అధ్యాయము 11వ స్కందము 5వ అధ్యాయము 32వ శ్లోకంలో ఏమొస్తుంది? యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధశ. సో కలియుగంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటి? ఒకటి నామ సంకీర్తన, ఉన్నటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏమిటి? నామ సంకీర్తన. యజ్ఞై సంకీర్తన ప్రాయర్. ఎవరైతే కనుక చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, చాలా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఇంటెలిజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించడం ద్వారా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ సంకీర్తన చేయడం మూలంగా వాళ్ళు ఈ యొక్క యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలన్నింటినీ కూడా చాలా తేలికగా, ఎటువంటి శ్రమ ఖర్చు లేకుండా వాళ్ళందరూ కూడా పొందుతూ ఉన్నారన్నమాట. సో కాబట్టి మనము కష్టపడి యొక్క యజ్ఞాలు చేయడం కన్నా యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 హరే. సంకీర్తన యజ్ఞం చేయడం మూలంగా
చాలా తేలిగ్గా మనము ఆ యొక్క యజ్ఞ ఫలితాలన్నిటిని కూడా చాలా కష్టపడకుండా తేలిగ్గా తక్కువ సమయంలో మనము వీటిని పొందగలం అన్నమాట. సో ఇది మనకి ఈ రోజు నేర్చుకున్నటువంటి అధ్యాయము బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నం చేయుట అనేటువంటి చతుర్థ స్కందము లోని 6వ అధ్యాయము సమాప్తమైంది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. శంకర లోకం బాగా వివరించి చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే మరి కృష్ణ. శివుడు సదాశివుడి యొక్క అంశ అన్నారు కదా, మరి మనకి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఆది పురుషుడు. మరి ఈ సదాశివుడి ఉద్భవం ఎలా జరిగింది ప్రభుజీ? సదాశివుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశం మాతాజీ. అంతేనా? సదాశివుడు, సదాశివ ఈజ్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఓకే. అంటే అది ఎప్పుడు జరుగుతుంది ప్రభుజీ? అది మనకి బ్రహ్మ కంటే ముందే తెలియదు. జరుగుతుంది. సదాశివుడి గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు మాతాజీ. అంత క్వాలిఫికేషన్ లేదు ఆయన గురించి చెప్పే క్వాలిఫికేషన్. ఓకే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి దశమ స్కందంలోది శ్లోకం చెప్పారు కదండి, ఒకసారి చెప్పగలుగుతారా దయచేసి? దశమ స్కందంలో మనకి శ్లోకం గుర్తులేదండి. దశమ స్కందంలో 14వ అధ్యాయము 8వ శ్లోకం మాతాజీ. తత్తేను కంప. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కన్యాసం అంతా కళ్ళ ధన్యవాదాలు. కట్టినట్టు చెప్పారు ప్రభుజీ, చాలా బాగా. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వరుడి గురించి కూడా చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. ఇక్కడి హరే నుంచి కృష్ణ. అంతా ధన్యవాదాలు. చూస్తున్నట్టే ఉంది, అంత బాగా చెప్పారు. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రమాణం. గురువులకు హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రమాణం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి జై గౌర ప్రేమానందే. హరే కృష్ణ. హరి హరి. ధన్యవాదాలు ప్రభుజీ.